బ్యాడ్ హ్యాబిట్స్ని లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత అవి మనం లైఫ్ లాంగ్ మన లైఫ్లో రాకూడదు అనుకుంటున్నాం కాబట్టి ఏం చేస్తారంటే దీని మీద దాన్ని కంప్లీట్గా బర్న్ చేసి పడేయాలి. ఎలా చేయాలండి అంటే ఒక మొక్కని మనం కొట్టామనుకోండి మళ్ళీ ఏం చేస్తుంది, చిన్న చిన్నగా చిగురిస్తూ ఉంటుంది. దాన్ని పూర్తిగా తగలబెట్టేసాం అనుకోండి ఫైర్తోని, ఫైర్ ఎలిమెంట్ యాడ్ చేసి ఏమవుద్ది, ఇంకా అది లైఫ్లో మన జోలికి రాదండి ఇంకా, అవునా కదా? సో ఇది కూడా అంతేనండి. మీరు ఏం చేస్తారంటే ఒక పర్సనలైజ్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ని లిస్ట్ రాయండి. ఆ లిస్ట్ ఏం చేస్తారంటే ఇలా ఫైర్ ఎలిమెంట్ చూపిస్తున్నా చూడండి మీకు, ఇలాగా ఇలాగా రియల్గానే బర్న్ చేసేయాలండి. అలాగా అంతే, అలా బర్న్ అయిపోవాలి. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుద్దంటే ఆ బర్న్, ఆ ఫైర్ ఎలిమెంట్కి మన బాడీలో ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీతో కంప్లీట్గా ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అది మొత్తం నాశనం అయిపోతాయి. డియర్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ టేక్ హోమ్, ప్లీజ్ మైండ్ ఇట్. ఇది వన్ ఆఫ్ ద అసైన్మెంట్, మీరు కంప్లీట్ చేసి పోస్ట్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. ఓకేనండి? బ్యాడ్ హ్యాబిట్స్ లిస్ట్ అవుట్ చేయాలి, దాన్ని బర్న్ చేసిన వీడియో టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాలి. బోత్ 190 అండ్ 198 బ్యాచ్. ఎంతమంది చేయబోతున్నారు? ఐ అని టైప్ చేయండి. చేస్తామని ప్రతి ఒక్కరు ఐ అని టైప్ చేయాలి. ఐ చాట్ బాక్స్లో. సూపర్ వేణుగోపాల్ సార్, ఫ్యాంటాస్టిక్, అద్భుతం. స్వప్న మేడం, సూపర్ సూపర్, వండర్ఫుల్ అండి. వాట్ ఏ వండర్ఫుల్ అండి, వాట్ ఏ ఎనర్జెటిక్ బ్యాచ్ అండి, ఫ్యాంటాస్టిక్ బ్యాచ్. గంగా ప్రసాద్ గారు సూపర్, సాయి ప్రీతం గారు అద్భుతం. వావ్ వావ్ వావ్, అసలు అద్దులు లేవండి. వాటి ఎనర్జీ అండి. ఇదే ఎనర్జీ మనకు కావాలండి. లాస్ట్ వరకు ఇదే ఎనర్జీ కంటిన్యూ అవ్వాలి. అద్భుతం, సూపర్, ఫ్యాంటాస్టిక్ బ్యాచ్. వాటి ఎనర్జెటిక్ బ్యాచ్ అండి. రైట్, థ్యాంక్ యూ ఆల్ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యా, ఇప్పుడు మనం అసలు హ్యాబిట్ అనేది మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి దాని గురించి ఒక 5 minutes మనం చూద్దామండి. రైట్, నా స్క్రీన్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. నా స్క్రీన్ కనిపిస్తుందంటే కనుక మీరు అందరూ కూడా ఒకసారి ఎస్ అని చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఎస్ అని చాట్ బాక్స్లో టైప్ చేయండి. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు అందరికీను? వావ్, ఫ్యాంటాస్టిక్ అండి. ఇంటరాక్ట్ అవ్వాలి. ఎంత మంచిగా ఇంటరాక్ట్ అయితే అంత ఎనర్జీ మనకి ఎక్స్చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వావ్, స్క్రీన్ కనిపించింది. స్క్రీన్తో పాటు ఇప్పుడు ఏమైంది, పీపీటీ కూడా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మనం చూద్దాం అసలు హ్యాబిట్ అంటే ఏంటి, దీని విషయం ఏంటి చూద్దాం ఒకసారి. అందరూ క్లియరా? క్లియర్ అయితే కనుక చాట్ బాక్స్లో సి అని టైప్ చేయొచ్చు. వావ్, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ అండి. మాయావతి గారు అద్భుతమైన యాక్టివ్ పార్టిసిపెంట్ ఈరోజు, సూపర్. రైట్, అసలు హ్యాబిట్ అంటే ఏంటి మీకు అందరికీ తెలిసింది. ఎవరైనా చెప్తారా హ్యాబిట్ అంటే ఏంటో? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? చాట్ బాక్స్లో చెప్పచ్చు. అదర్వైజ్ మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే డిజిటల్గా ఐ విల్ గివ్ ఆపర్చునిటీ టు 1 from 190 బ్యాచ్ అండ్ 1 from 198 బ్యాచ్. యా, బట్టు వేణుగోపాల్ గారు. సార్ మీరు మెంటరా పార్టిసిపెంటా? మెంటర్ అయితే ఎం అని టైప్ చేయండి, పార్టిసిపెంట్ అయితే పి అని టైప్ చేయండి. ఓన్లీ పార్టిసిపెంట్స్కి అవకాశం ఇవ్వండి, మెంటర్స్ ఆల్రెడీ విన్నదే కాబట్టి. వేణుగోపాల్ సార్, ఓకేనండి, రైట్. మాట్లాడండి సార్. 30 secondsలో మీ ఉద్దేశం చెప్పాలి. నా క్వశ్చన్ ఇస్ క్లియరా మీకు? క్లియర్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మన హ్యాబిట్స్ అంటే ఏంటి అని మీరు క్వశ్చన్ చేశారు సార్. హ్యాబిట్ అనేది మనం పొద్దున లేచిన టైం నుండి పడుకునే వరకు పదే పదే రిపీట్ చేస్తుంటాం చూడండి, అవి మన హ్యాబిట్స్ సార్. బుక్ చదవడం కావచ్చు. ఫ్యాంటాస్టిక్, అద్భుతం. సో మీరు గెలుచుకున్నారు. నమస్కారం ముద్ర ఫ్రమ్ ఆర్వీఆర్ సార్. థ్యాంక్ యూ అండి. రైట్, 198 బ్యాచ్ నుంచి ఎవరండి? 198 బ్యాచ్ నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? 198 బ్యాచ్ డిజిటల్గా హ్యాండ్ రైజ్ చేస్తే ఐ విల్ గివ్ ద ఆప్షన్. వావ్, 198 బ్యాచ్ ఎంత యాక్టివ్గా ఉన్నారు, సూపర్. ఎవరు? బిస్మిల్లా సార్. సార్ మీ వీడియో ఆన్ చేయగలరా? చేస్తా. చెప్పండి సార్. 30 secondsలో హ్యాబిట్ అంటే ఏంటి చెప్పాలి. Habit is nothing but we're doing of regular things without thinking too much and regular గా ప్రాసెస్ అయ్యేది. సూపర్ సార్, ఫ్యాంటాస్టిక్ అండి, ఫ్యాంటాస్టిక్. మీరు గెలుచుకున్నారు డిజిటల్ ఫ్యాంటాస్టిక్ ఫ్రమ్ ఆర్వీఆర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అండి. ఫ్యాంటాస్టిక్ పార్టిసిపేషన్ బోత్ ద 190 and 198 బ్యాచ్. సూపర్.
రైట్ అండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు మనకి ఏదైతే మన బిస్మిల్లా సార్ చెప్పారో, ఏదైతే వేణుగోపాల్ సార్ చెప్పారో, వండర్ఫుల్, 100% కరెక్ట్. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే, మనం ఆ హ్యాబిట్ని రెగ్యులర్ గా రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమవుతుంది, స్టోర్ అయిపోతుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలనుకుంటే, మీరు ప్రతిరోజు రెగ్యులర్ గా మీ వెహికల్ డ్రైవ్ చేసుకుంటే మీరు వెళ్తున్నారు, ఎవ్రీడే మీ ఆఫీస్ కి ఒకే రూట్ లో వెళ్తున్నారు అనుకుందాం. ఏమవుతుందండి, మీకు తెలియకుండానే ఆటోమేటిక్ గా అదే రోడ్డులోనే ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నా మీకు తెలియకుండానే స్పీడ్ బ్రేకర్ నొక్కుతారు, బ్రేక్ నొక్కుతారు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు. అట్లాగే టర్నింగ్స్ ఉంటే ఆటోమేటిక్ గా అది లెఫ్ట్ టర్నింగ్ ఉంటే లెఫ్ట్కి వెళ్తారు, రైట్ టర్నింగ్ ఉంటే రైట్కి వెళ్తారు. అంటే ఏం జరిగింది అక్కడ, ఆ రోడ్ మ్యాప్ మొత్తం మీ సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయిపోయింది. అది మీకు రెగ్యులర్ గా మీరు రిపీట్ చేస్తున్నారు. హెన్స్ ఇట్ బికేమ్ ఏ హ్యాబిట్ వైల్ డ్రైవింగ్ ద వెహికల్ ఆన్ దట్ రోడ్. డియర్ ఫ్రెండ్స్, ఇదేనండి హ్యాబిట్ ఫార్మేషన్ అంటే. ఏమి లేదు, ఇంతే. అంటే మనం రిపీటెడ్ గా చేస్తూ ఉంటే, రిపీటెడ్ గా చేస్తున్న యాక్షన్స్ మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయిపోయి ఉంటాయి, విచ్ బికేమ్ an habit. డియర్ ఫ్రెండ్స్, అదే ఒకసారి మనకి సైంటిఫిక్ గా కూడా ఏం చెప్పారు హ్యాబిట్ అంటే, ఒకసారి చూడండి. ఏం చెప్పారు సైంటిఫిక్ గా కూడాను, ఇదండి హ్యాబిట్ అంటే. అందరికి కనిపిస్తుందా? ఈ టూల్ బార్ పైకి తీస్తున్నాను చూడండి. రైట్, హ్యాబిట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిందే, మన వేణుగోపాల్ సార్ చెప్పింది, మన బిస్మిల్లా సార్ చెప్పింది 100% కరెక్ట్. ఏం చెప్పారు, ఇద్దరు కూడా రిపీట్ అవుతాయి అన్నారు, రెగ్యులర్ గా ఉన్నాయి అన్నారు. దానికి ఒక పాయింట్ యాడ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది, అది మనం ఎక్స్పెరిమెంటేషన్ చేస్తూ కూడా హ్యాబిట్ ని ఫామ్ చేసుకోవచ్చు. రైట్ అండి. మనకి హ్యాబిట్లు ఎన్ని రకాలు ఉన్నాయి ఒకసారి గమనించండి డియర్ ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయి మనందరికీ తెలుసు. ఒకటి గుడ్ హ్యాబిట్, రెండోది బ్యాడ్ హ్యాబిట్. బ్యాడ్ హ్యాబిట్ ని మనం వదులుకుందాం అని చెప్పి ఇప్పుడే మనం జస్ట్ ఒక చిన్న యాక్టివిటీ చేసాం, బ్యాడ్ హ్యాబిట్ వదిలేస్తామని చెప్పి. అయిన తర్వాత మరో యాక్టివిటీ అసైన్మెంట్ చేయబోతున్నారు బ్యాడ్ హ్యాబిట్ ని ఇంకా స్ట్రాంగ్ గా అసలు మన దగ్గర రాకుండా వదులుకోవడానికి. గుడ్ హ్యాబిట్ అంటే ఏంటి సార్? వెరీ వెరీ సింపుల్ అండి. ఏదైతే మనకి మంచి చేస్తుందో దట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్, ప్లీజ్ మైండ్ ఇట్. ఏదైతే మనకు చెడు చేస్తుందో దట్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్. ద హ్యాబిట్ విచ్ గివ్స్ బెనిఫిట్ ఫర్ అస్, దట్ ఈస్ గుడ్ హ్యాబిట్. ద హ్యాబిట్ దట్ గివ్స్ డ్యామేజ్ ఫర్ అస్, దట్ ఈస్ బ్యాడ్ హ్యాబిట్. ఎగ్జాంపుల్, రెగ్యులర్ గా మన క్లాసులకు అటెండ్ అవ్వడం ఒక గుడ్ హ్యాబిట్, రెగ్యులర్ గా బుక్స్ చదవడం ఒక గుడ్ హ్యాబిట్, రెగ్యులర్ గా యోగా చేయడం ఒక గుడ్ హ్యాబిట్, వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక గుడ్ హ్యాబిట్. ఇలా చాలా ఉన్నాయి. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఉన్నాయి, మనం చెప్పుకున్నాం ఇందాక. రెగ్యులర్ గా జనరలైజ్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇక్కడ మాట్లాడండి. స్మోకింగ్, డ్రగ్ అబ్యూజ్, గ్యాంబ్లింగ్, మొబైల్ అడిక్షన్, ఇవన్నీ జనరలైజ్డ్. అలాగే పర్సనలైజ్ మీరు ఆల్రెడీ మీ పేపర్ మీద రాసుకున్నారు, దాన్ని చింపారు, తర్వాత మీరు ఏం చేస్తున్నారు, బర్న్ చేయబోతున్నారు. రైట్, ఈ ఇమేజ్ ఏంటి ఎవరైనా చెప్పగలరా? చాట్ బాక్స్ లో చెప్పండి. ఇమేజ్ ఏమిటి? చాట్ బాక్స్ లో చెప్పొచ్చు. వావ్, ఐ రిసీవ్ 3 రెస్పాన్సెస్, ఫెంటాస్టిక్. ఐస్బర్గ్ అంటున్నారు, సూపర్. రిఫ్లెక్షన్, షాడో, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. హసీనా గారు ఐస్బర్గ్ అన్నారు, చాముండేశ్వరి గారు ఐస్బర్గ్ అన్నారు. అద్భుతం అండి, 100% కరెక్ట్. మీరు చెప్పింది 100% కరెక్ట్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఐస్బర్గ్ లో ఇది మొత్తం మ్యారేజ్ చేసాం అనుకోండి, ఈ పర్టికులర్ బాటమ్ పాయింట్ దగ్గర నుంచి టాప్ పాయింట్ వరకు మెజర్ చేస్తే లెటర్స్ ఒక 30 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి, ఇందులోన ఆల్మోస్ట్ ఒక 25 సెంటీమీటర్స్ మనకి ఎలా ఉంది, వాటర్ లో మెర్జ్ అయి ఉంది. ఒక 5 సెంటీమీటర్స్ కూడా ఉండదు, ఇది ఓన్లీ 2 or 3 సెంటీమీటర్స్ మాత్రమే పైన ఎయిర్ లో ఉంది. అంటే ఏంటంటే ఇది ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ అవర్ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుందండి. ఎందుకు సార్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఎందుకు మాట్లాడుతున్నారు మీరంటే, 100% కరెక్ట్ అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఆల్రెడీ హ్యాబిట్ డెఫినేషన్ లో మాట్లాడుకున్నాం. ఏదైనా ఒక రిపీటెడ్ గా మనం చేస్తున్న ఎక్స్పెరిమెంటేషన్ కానీ యాక్షన్ కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయితే దెన్ ఓన్లీ ఇట్ బికేమ్ ఏ హ్యాబిట్, ప్లీజ్ మైండ్ ఇట్. మనం ఏదైనా కొత్త హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యేటట్లుగా మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటూ ఉండాలి, ఎఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. విజువల్ గా, ఆడిటరీగా, కైనెస్థెటిక్ గా, మొత్తం అన్ని రకాలుగా మనం ఇస్తూ ఉంటే అప్పుడు మాత్రమే అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. దీనికి ఒకసారి గమనించండి, కాన్షియస్ మైండ్, రెండోది సబ్ కాన్షియస్ మైండ్.
అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఎంత గట్టిగా మనం సంకల్పించుకుంటే అంత అద్భుతంగా మన హ్యాబిట్స్ అనేవి డెవలప్ చేసుకుంటాం. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఒక 26 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలండి. ఏ ఇయర్ వస్తుందని 26 ఇయర్స్ బ్యాక్ వెళ్తే? సత్యనారాయణ గారు చాట్ బాక్స్లో చెప్పండి. కె సత్యనారాయణ గారు ఏ ఇయర్ వస్తుంది? 26 ఇయర్స్ వెనక్కి వెళ్ళాం. ఇప్పుడు 2025లో ఉన్నాం కదా, వెనక్కి వెళ్ళాం 26 ఇయర్స్. ఇమాజిన్ దట్. ఏ ఇయర్ వస్తుంది అప్పుడు? 26 సంవత్సరాలు. 1998. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్ అండి, చాట్ బాక్స్లో చెప్పండి. రైట్, మిగతా వాళ్ళు కూడా చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. 1998, 1999కి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మనకి అప్పుడు ఇప్పటిలాగే వింటర్ సీజన్లో ఉన్నాం. అప్పుడు కూడా వింటర్ సీజన్లో ఉంటే అప్పుడు మీరు నిజామాబాదు, కామారెడ్డి తెలంగాణలో లేరు. మేము వైజాగ్, ఆనందపురం, ఆంధ్రాలో లేము. అందరూ ఎక్కడున్నా తెలుసండి, I-36 మిషన్ ఎక్కాం. I-36 మిషన్ ఎక్కి కరెక్ట్గా వెళ్తే అదేమైందంటే వెళ్తూ వెళ్తూ ఆ పాకిస్తాన్ ఇండియా బార్డర్లో డ్రాప్ అయిపోయింది. ఎస్, అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఆ బార్డర్లోన అటువైపు ఏమో పాకిస్తాన్ సైనికులు, ఇటువైపు ఏమో మన భారత సైనికులు ఉన్నారు. అయితే సడన్ గా మనం అక్కడికి వెళ్ళి చూసేసరికి టెంపరేచర్ నెగిటివ్లో ఉందండి. ఇక్కడలా లేదు. మరి టెంపరేచర్ నెగిటివ్లో ఉంటే మరి వాళ్ళు కూడా మనలాగా హ్యూమన్ బీయింగ్సే కదా. సో మనం అయితే ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, జూమ్లో కూర్చొని మంచిగా మాట్లాడుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, ఏదేదో చేస్తున్నాం. కానీ వాళ్ళు మాత్రం ఆ నెగిటివ్ టెంపరేచర్ దగ్గర ఉన్నారు. ఈ విషయం గమనించి మన భారత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్కి వచ్చారండి. ఆ అగ్రిమెంట్ యొక్క MOU సారాంశం ఏంటంటే డిసెంబర్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఆ బార్డర్లో నెగిటివ్ టెంపరేచర్ ఉంది కాబట్టి సైనికులు ఎవరు ఉండక్కర్లేదు అని చెప్పి బార్డర్ హాలిడే ప్రకటించారు. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నా రైట్ హ్యాండ్ వాళ్ళు భారతీయులు, లెఫ్ట్ హ్యాండ్ వారు పాకిస్తాన్ వాళ్ళు అనుకోండి. దాని ప్రకారం భారతీయులు చక్కగా స్టెప్ బై స్టెప్ వెనక్కి వచ్చేసారు. పాకిస్తాన్ వాళ్ళు కూడాను స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయారు. ఎప్పుడు? ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఏమైంది? మరలా బార్డర్ హాలిడే అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటిలా బార్డర్లోకి వచ్చారు ఇద్దరు. మరలా సెకండ్ ఇయర్ ఏమైంది? భారతీయులు ఎప్పటిలాగే వెనక్కి వచ్చారు. బట్ పాకిస్తాన్ వాళ్ళు వెనక్కి రావడం అనేసి ఏం చేశారంటే ముందుకు వచ్చేసారు. ఏమైంది ఇప్పుడు? దాన్నే మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. మన భారత సరిహద్దుని కొంత ఆక్రమించేశారు వాళ్ళు. అయితే ఈ విషయం మన వాళ్ళకి తెలియదు. మన వాళ్ళు ఎప్పటిలాగా వచ్చేసారు బయటికి. అక్కడ ఆ లోకల్లో ఆ బార్డర్లో మరి అక్కడ కూడా కొంతమంది ప్రజలు నివసిస్తూ ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి ఇమాం డైమండ్ గారు, 100% కరెక్ట్. అయితే మీరు ఐ థింక్ యు ఆర్ ఇన్ ద సర్వీస్ కాబట్టి మీరు బాగా కనెక్ట్ అయి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో అక్కడ లోకల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధి కోసం పశువుల్ని వాటిని పెంచుకుంటూ ఉంటారు కదా. అలాగే ఒక ఆయన ఆ గోవుల్ని, మేకల్ని వాటిని మేపుకుంటూ ఉంటే అదేమైందని తెలియకుండా ఒక మేక కొండపైకి వెళ్ళింది. ఈయన వెళ్ళి చూసి దాన్ని తోలుకొని వస్తున్నప్పుడు ఆ క్రమంలో చూస్తే అక్కడ జనరల్గా అక్కడ ఎవరు ఉండకూడదు మరి, బికాజ్ బార్డర్ హాలిడే కాబట్టి. కానీ ఈయన చూసి సడన్గా ఆయనకు ఒక టెంట్ కనిపించింది. ఆ టెంట్ కూడా ఎలా ఉందంటే ఆ టెంట్లో అక్కడ కొంతమంది మనుషులు కూడా తిరుగుతున్నారు. వాళ్ళని జాగ్రత్తగా ఈయన కీన్గా అబ్జర్వ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మిలిటెంట్స్ లాగా ఉన్నారు. అంటే మిలిటెంట్ యూనిఫామ్ వేసుకుని ఉన్న పాకిస్తాన్ సోల్జర్స్. ఆ విషయం ఈయన కనిపెట్టాడు. కనిపెట్టి ఏం చేశాడు, మళ్ళీ వాళ్ళ కంట్లో పడితే ఈయనకు కూడా డేంజర్ కాబట్టి వాళ్ళకి కనిపించకుండా ఈయన చక్కగా ఆ చెట్లు పొదల్లో దాక్కొని వెనక్కి వచ్చేసాడు. ఆ మేకను కూడా తోలుకొని కిందకు వచ్చి కిందన మన ఇండియా వాళ్ళ బూట్ క్యాంప్ ఉంటుంది ఆ హిల్ కిందన. ఆ బూట్ క్యాంప్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఎప్పుడైతే ఈయన ఇన్ఫార్మ్ చేశారో మన వాళ్ళు ఏరియల్ వ్యూ చూసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎస్, ఈయన చెప్పింది కరెక్ట్ అని ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకున్నారు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అంటే మన భారతదేశాన్ని మనకు తెలియకుండా వీళ్ళు ఆక్రమించారు కాబట్టి దాన్ని మనం రీక్యాప్చర్ చేయాలని చెప్పి దానికి ఒక స్ట్రాటజీ ప్లే చేశారు. ఆ స్ట్రాటజీ పేరేంటి తెలుసా? ఆపరేషన్ విజయ్. దాన్నే మనం ఇంకా సింపుల్ చెప్పాలంటే టైగర్ హిల్ అంటాం, రీక్యాప్చరింగ్ ఆఫ్ టైగర్ హిల్. సో దానికి మన వాళ్ళు ఒక యంగ్ అండ్ డైనమిక్స్ ఒక 7 మెంబర్స్ని సోల్జర్స్ని సెలెక్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక 20-25 ఇయర్స్ మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళకి
స్ట్రాటజిక్ అనుభవాల్ని, ఐడియాస్ని ఇవ్వడం కోసం బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని సపోర్టివ్ ఇచ్చారు. సచిన్ నింబాల్కర్ లాంటి టీంని ఒక 200 మందిని సపోర్టివ్ ఇచ్చారు. అయితే ఈ విషయం ఏంటంటే ఆ టైగర్ హిల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆ టైగర్ హిల్ మీదకి ఎక్కడైతే ఈ మిలిటెంట్స్ రూపంలో ఉన్న సోల్జర్స్ టెంట్ వేశారో ఆ పాయింట్ దగ్గర నుంచి చూస్తే మన భారతీయులు మళ్ళీ తిరిగి బార్డర్కి వస్తున్నప్పుడు వాళ్ళు ఏమేమి సామాగ్రి తీసుకొని వస్తున్నారు, యుద్ధ నౌకలు ఏం తెస్తున్నారు, ఏంటి అసలు ఎలా వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవ్రీథింగ్ క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ పాయింట్ దగ్గర నుంచి వీళ్ళు టార్గెట్ చేస్తే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అటాక్ చేయొచ్చు అనమాట. అలాంటి పాయింట్ దగ్గర వీళ్ళు ఆక్యుపై చేసి కూర్చున్నారు. సరే మన వాళ్ళు ఏం చేశారు, మరి ఎదురుగుండా వెళ్తే వాళ్ళకి కనిపిస్తాం కాబట్టి వీళ్ళు వెనకాల నుంచి టైగర్ హిల్ని ఎక్కాలని చెప్పి ప్లాన్ చేశారు. టైగర్ హిల్ బ్యాక్ సైడ్ నుంచి చేయాలని. అయితే టైగర్ హిల్ యొక్క మరొక ప్రిస్క్రిప్షన్ ఏంటంటేనండి, అది అతి క్లిష్టమైన హిల్ ఏరియా. అది వెనక నుంచి ఎక్కేటప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇక్కడికి వచ్చి చూసాం అనుకోండి, ఇదే టాప్ మోస్ట్ పీక్ లాగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇంకో పీక్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకోటి, అక్కడికి వెళ్తే ఇంకోటి, అలాగా లైక్ దట్. ఇంకా మన దెర్ ఈజ్ నో ఎండ్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంత క్లిష్టమైన కొండ శిఖరం అది. మొత్తానికి మన టీం అందరూ కూడా చక్కగా ప్లాన్ చేసుకొని టీం వర్క్ చేసుకొని అద్భుతంగా వాళ్ళు ల్యాడర్, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, లైక్ ఏ ల్యాడర్ లాగా అంత నిచ్చెనలా కూడా అంత సౌకర్యంగా ఉండదు అక్కడ. మళ్ళీ అక్కడ చాలా ట్విస్టులు ఉంటాయి. యూ కెన్ ఇమాజిన్ దట్ రియల్ లైఫ్ సినారియో. అసలు రియల్ గా ఒక ఫారెస్ట్ లో, ఒక కొండల్లో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి జస్ట్ ఇమాజిన్ ఇట్. తర్వాత మీరు సెషన్ అయ్యాక ఒకసారి మన గూగుల్లోను చాట్‌జిపిటిలో చూడండి, టైగర్ హిల్ ఏరియా అని చూస్తే మీకే అర్థమవుతుంది, రైట్? సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా నీట్గా చక్కగా ఎక్కారు, టీం వర్క్ చేసి మన వాళ్ళు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. అది ఎంత అంటే దాని హైటు సముద్ర మట్టం నుంచి 5784 అడుగులు ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. ఇంకొక 150 కూడా 100 ఫీట్స్ ఎక్కితే ఇంకా ఆ టెంట్ హౌస్ దగ్గరికి వెళ్తారు. ఆ టైంలోన సన్లైట్ ఇదైపోయింది, పగలైపోయి రాత్రి వచ్చింది. ఇంకా ఒకసారి రిలాక్స్ అవుదాం అని చెప్పి అందరూ కూడా హ్యాపీగా పైన మంచిగా హిల్ ఏరియా చాలా కూల్గా ఉంది, బ్రీత్ తీసుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. ఈలోపు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడ నుండొచ్చో తెలియదు కానీ వచ్చే సడన్ గా అని చెప్పి అటాక్ చేస్తారండి. మామూలుగా అటాక్ చేయలేదు. ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఈ అటాకింగ్ లో ఎవరినైతే మన వాళ్ళు సెలెక్ట్ చేశారో 7 మెంబర్స్ టీము, 7 కూడా దొరికిపోయారు. దారుణంగా 7 కూడా ఆల్మోస్ట్ చనిపోయారు. బట్ ఒక వ్యక్తి ఆయన సబ్ కాన్షియస్ మైండ్లో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి విజయం తీసుకురావాలి అనే ఒకే ఒక్క గోల్ పెట్టుకొని ఆయన పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తి ఈ 7 యంగ్ అండ్ డైనమిక్ సోల్జర్స్లో ఉన్నాడు. ఆయన ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుతున్నాడు. హ్యాబిట్ ఫార్మేషన్లో సబ్ కాన్షియస్ మైండ్ ఎంత రోల్ ప్లే చేస్తున్న గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నేను ఇండియాకి విజయం తీసుకురావాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అయితే ఈ పాకిస్తాన్ వాళ్ళకు ఉన్న మరో చెడ్డ అలవాటు ఏంటంటే భారతీయులు బతికి కానీ లేదా చనిపోయి కానీ దొరికారంటే వాళ్ళ మీద మరీ చిత్రహింసలు పెట్టి మరీ అటాక్ చేసి తీసుకుంటారు. అలాగే ఈ 7 మీద చనిపోయారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 5 రౌండ్స్ మళ్ళీ ఫైర్ చేస్తారు. ఈ క్రమంలో ఎవరైతే సబ్ కాన్షియస్ మైండ్లో ఇండియాకి విజయం తీసుకురావాలని కోరుకుంటున్నాడో ఆయనకి ఈ కుడి చేయి మొత్తం ఇలా కట్ అయిపోయిందండి, ఎడమ చేయి యాంకిల్ జాయింట్ విడిపోయింది, మన బాడీలో నుంచి రక్తం ఏరులై పారుతుంది, జల్లెడలోంచి వాటర్ వచ్చినట్లుగా బ్లడ్ అలా వస్తుంది అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఆయన మీద మరొకసారి 5 రౌండ్లు ఫైర్ చేసేసరికి ఆయన బాడీలోకి మొత్తం 17 బుల్లెట్స్ వెళ్ళాయండి. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన కోమాలో ఉన్నాడు, అలా ఆల్మోస్ట్ చనిపోయినట్టే ఇంకా. అయితే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ టైగర్ హిల్ మీదకి వచ్చిన వాళ్ళందరినీ కూడా లేపడేసాం, ఇంకా కింద బూట్ క్యాంప్ లో కూడా అటాక్ చేస్తే ఇండియా మొత్తం మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఎంటర్ అయిపోవచ్చు అని చెప్పి ప్లాన్ వేసుకుంటున్నారు. ఆ ప్లాన్ మొత్తం ఈయన సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను దీన్ని బ్రేక్ చేయాలి, ఈ ప్లాన్ ని బ్రేక్ చేసి ఇండియాకి నేను విజయం తీసుకురావాలని చెప్పి ఆయన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫుల్ ఎనర్జీతో, ఫిజికల్ ఎనర్జీ లేదు బట్ మెంటల్ ఎనర్జీ, సైకలాజికల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, ద ఎన్విరాన్మెంటల్ ఎనర్జీ హీ గెయిన్డ్ అండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ అఫర్మేషన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సంకల్ప బలం అంటాం కదా, ఆ బలాన్ని ఆయన తీసుకున్నాడు. అంత అద్భుతంగా అనుకున్నాడు ఆయన, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇండియా విజయం తీసుకురావాలనుకున్నాడు. అలాంటి లేవలేని పరిస్థితుల్లో
కోమాలో ఉన్న పరిస్థితుల్లో ఆయన పాజిటివ్ ఎనర్జీ మొత్తం గెయిన్ చేసుకుంటే, మన సంకల్ప బలం మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటారు కదా! ఆ విధంగా ఆయనకి ప్రకృతి కూడా సహకరించడం మొదలుపెట్టింది. ఆ ఎనర్జీ మొత్తం ఆయన కూడగట్టుకొని అద్భుతంగా అప్పటికే ఆల్మోస్ట్ రాత్రి 10, 11 అయింది. వీళ్ళందరూ పోయారు పాకిస్తాన్ వాళ్ళు. మన ఇండియా నుంచి సపోర్ట్ టీమ్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఎవ్వరు బతకలేదు. నేను ఒక్కరే బతుకున్నారు. ఎనర్జీ మొత్తం తీసుకొని ఆ 70 అడుగులు ఏదైతే మిగిలిన ఫీట్ ఉందో దాన్ని నెమ్మదిగా ఆయన ఎవరికీ తెలియకుండా చెట్టులు ఆకులు కదులుతుంటే వాటితో ఈయన మూవ్‌మెంట్‌ని సింక్ చేసుకొని మరీ ఎక్కాడండి. ఎక్కి ఆ టెంట్ హౌస్ దగ్గరికెళ్ళి ఏం చేశాడంటే, ఈయన తెచ్చుకున్నటువంటి ఆ ఫైర్ ఉంది గదా! ఆహ్, ఏమంటారు దాన్ని? రైఫిల్‌తోని ఒక రౌండ్ అలా ఫైర్ చేశాడు. ఫైర్ చేస్తే 6 స్పాట్‌లో ఎళ్ళిపోయారు. ఈయనేం చేశాడు మళ్ళీ ఈస్ట్ వైపు నుంచి ఫైర్ చేసి మళ్ళీ అలా తెలియకుండా దొర్లుకుంటూ ఎళ్ళి వెస్ట్ నుంచి ఫైర్ చేశాడు. మళ్ళీ నార్త్, సౌత్ ఇలా ఎట్ ఏ టైమ్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లో అంటే 10 మినిట్స్‌లో మొత్తం ఆల్ డైరెక్షన్ నుంచి ఫైరింగ్ మొదలుపెట్టాడు. ఈయన తెచ్చుకున్న సామాగ్రి అయిపోతే చనిపోయిన పాకిస్తాన్ వాళ్ళయే తీసుకొని వాళ్ళ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో వాళ్ళనే కాల్చాడు. ఈ దెబ్బతో వాళ్ళు ఏమనుకున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు మరొక టీమ్ ఏదో అర్ధరాత్రి వచ్చేసింది మన దగ్గరికి అని చెప్పి వాళ్ళు భయపడిపోయి టెంట్ హౌస్ మొత్తం వదిలి పారిపోయారు. 70 మంది ఈయనకి దొరికిపోయారు. చంపేసాడు. 70 మెంబర్స్‌ని చంపాడు ఈయన. ఒక చేత్తో, ఒక కాలుతో, కొన ఊపిరితో ఉన్న వ్యక్తి 70 మందిని చంపాడు. అట్లాంటి వ్యక్తికి ఒకసారి మనందరం కూడా మనస్ఫూర్తిగా హ్యాట్సప్ చెప్పాలి. ఆయన చూడాలనుకుంటున్నారా మీరందరూ కూడాను? ఈజ్ ఎ గ్రేట్ గ్రెనేడియన్. వన్ ఆఫ్ ద లివింగ్ పరమవీర్ చక్ర అవార్డీ. హూ ఈజ్ నన్ అదర్ దాన్ యోగేంద్ర సింగ్ యాదవ్. ఒకసారి ఆయన్ని చూద్దాం. ఆయనకు అందరూ ఒకసారి మీరు సెల్యూట్ చెప్పాల్సిందే. ఇది పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్. హి ఈజ్ నథింగ్ బట్ యోగేంద్ర సింగ్ యాదవ్ అండి. సో, కాబట్టి అందరూ ఒకసారి సెల్యూట్ చేయండి ఆయనకి. అంతటి అద్భుతమైన వ్యక్తి అండి. సో, ఎందుకు చెప్పానంటే నేను ఇది ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం అనుకుంటే ఏదైనా చేయగలం. ప్లీజ్ మైండ్ ఇట్. ఫిజికల్ ఎనర్జీ లేకపోయినప్పటికీ ఏనటి. అటువంటి వ్యక్తిని మనం మన ఇంపాక్ట్‌లో డిజైనర్ టాక్‌లో తీసుకొచ్చామండి. తీసుకొచ్చి ఆయనతో మాట్లాడించాం. యెస్ అండి. ఇట్ హ్యాపెండ్ ఇన్ ద 2 ఇయర్స్ ఎగో. 2023లో మాట్లాడించాం. ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఐ హావ్ యెస్. రైట్. అలాంటి ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఒకటే మీకసలు ఎనర్జీ మొత్తం లేదు గదండీ! అలాంటి పరిస్థితుల్లో మీరెలా మర్చిపోయాను. అక్కడి నుంచి ఆయన మళ్ళీ తిరిగి ఎలా ఎళ్ళాడు? ఎలా బతికాడు? అది కూడా మనకి ఇంపార్టెంట్. ఆయన మొత్తం అందరిని ఫైర్ చేసిన తర్వాత ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా అలా కోమాలో ఉన్నాడు. ఆయనకు ఒకటే శబ్దం వినిపిస్తుంది. ఏంటంటే, ఈ ప్రకృతి సెలయేరు నడుస్తూ ఉంది పక్క నుంచి. ఆయన ఒకటే అనుకున్నాడు. నేను ఈ సెలయేట్లో దూకానంటే కింద ఉన్న బూట్ క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి దొర్లుకుంటూ వెళ్ళి సెలయేట్లో దూకాడు. యూ కెన్ ఇమాజిన్ లైక్ దిస్ 'బాహుబలి' స్టోరీ లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. 'బాహుబలిలో' చూడండి ఫస్ట్‌లో ఆ పిల్లవాడు కొట్టుకుంటూ వస్తాడు వాటర్‌తో పాటు, రివర్ కరెంట్‌తో పాటు. అలా ఈయన కిందకెళ్ళాడు. అదృష్టం ఏంటంటే ఈ పాజిటివ్ ఎప్పుడైతే వాటర్‌లోకి వెళ్ళాడో ఆ వాటర్ కూడా ఆయనకి మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిందండి. ఆయన్ని బ్రతికించింది. అంత అద్భుతమైన ఔషధం మెడిసినల్ ప్లాంట్స్ కలిగి ఉన్న వాటర్ అది. హిల్ ఏరియా కదా మరి. చక్కగా ఆయన హ్యాపీగా ఎనర్జీ తీసుకున్నాడు. బూట్ క్యాంప్ దగ్గరికి వచ్చేసాడు. వచ్చే వరకు ఆయనకు ప్రాణం బతికుందండి. వెంటనే మన వాళ్ళు చూసారు. ఆయన మెసేజ్ ఇచ్చాడు. ఇలా పాకిస్తాన్‌లో రీప్లాన్ చేస్తున్నారని చెప్పి. వీళ్ళు రీప్లాన్ చేసుకున్నారు. ఆయన ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌లో తీసుకెళ్లారు. 17 బుల్లెట్స్ బాడీలో ఉన్న వ్యక్తి 17 మంత్స్ కోమాలో ఉండి బతికి బయటకొచ్చి ఆయన మన ఇంపాక్ట్ డిజైనర్ టాక్‌లో మాట్లాడారండి. అంత అద్భుతమైన వ్యక్తి అండి. హూ ఈజ్ నన్ అదర్ దాన్ యోగేంద్ర సింగ్ యాదవ్. ఆయనకి అలాంటి శక్తి ఎలా వచ్చిందంటే, ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు ఈ విజయ గాథలు చెప్పి పెంచారండి. ఆర్మీ ఆఫీసర్ స్టోరీలు పెంచారు. వాళ్ళ నాన్నగారు ఒక ఆర్మీ ఆఫీసర్, వాళ్ళ బ్రదర్ ఒక ఆర్మీ ఆఫీసర్. ఆయన విన్నాడు స్టోరీలని. వండర్‌ఫుల్‌గా లైవ్‌లో చూసాడు. తర్వాత ఆయన అది అవ్వాలని చెప్పి ఆయన ఇమాజిన్ చేసుకున్నాడు. అంటే ఆడిటరీ, కినెస్థెటిక్ అలాగే విజువల్ మొత్తం 3 కలిసి ఆయన మైండ్‌లో సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయిపోయి ఉన్నాయి. హెన్స్ హి ఈస్ ద హీరో ఆఫ్ అవర్ టైగర్ హిల్ వార్. అంత అద్భుతమైన వ్యక్తి అండి. రైట్. నౌ మన హ్యాబిట్ ఫార్మేషన్ అంత చక్కగా ఉండాలండి. మనం ఏ హ్యాబిట్ తీసుకున్నా సరే అలాంటి వ్యక్తి అంత స్ట్రాంగ్‌గా మనం సంకల్పించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ చేయగలుగుతాం దేన్నైనా సరే. డియర్ ఫ్రెండ్స్, ఈ హ్యాబిట్ గురించి మనకు సైకాలజీలో ఒక అద్భుతమైన సైకిల్ ఉందని దాన్ని మనం హ్యాబిట్ ఫార్మేషన్ సైకిల్ అంటాం. ఆ సైకిల్‌లో ఏముంది సార్ అంటే చూడండి ఒకసారి. ఇట్ హ్యాస్ 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అండి. ట్రిగ్గర్ పాయింట్, రొటీన్‌గా మనం చేసే యాక్షన్ పాయింట్, దానివల్ల మనకు వచ్చే రివార్డ్. దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. One is trigger point, action point and reward. These 3 are very important.
డియర్ ఫ్రెండ్స్, మనం ఎర్లీ మార్నింగ్ లేవాలనుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లేవాలనుకున్నప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, మొబైల్లో ఒక అలారం సెట్ చేసుకుంటాం. అలారం ఏమవుతుంది, అది అలారం రింగ్ అవుతుంది ఆ టైంకి. దట్ ఈస్ ద ట్రిగ్గర్ పాయింట్. అలారం రింగ్ అయిన వెంటనే మనం ఏం చేస్తాం, యాక్షన్ పాయింట్ ఏంటి, మనం లేస్తాం. లేచిన తర్వాత మన సంకల్ప బలాన్ని బట్టి మనం లేచి దాన్ని సద్వినియోగించుకుంటామా, మళ్ళీ తిరిగి పడుకుంటాం అనేది మన మైండ్లో ఉన్న దాని మీద డిపెండ్ అవుద్ది. ఐఎమ్ రిక్వెస్టింగ్, ఎవరో అన్మ్యూట్లో ఉన్నారండి, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడైతే ఏమవుతుందంటే, ప్రతిరోజు అలా మనకు అలారం రింగ్ అవుతుంది, ప్రతిరోజు మనం ఎర్లీగా లేస్తున్నాం. యాజ్ ఎ రిజల్ట్ మనకు రివార్డ్ ఏం జరిగింది, ఇక్కడ ఒక 2 hours ఆఫ్ ప్రీసియస్ టైం, మనకి ఒక ప్రొడక్టివ్ టైం మనకు దొరికింది. దట్ ఈస్ ఎ రివార్డ్ అనమాట. ప్లీజ్ మైండ్ ఇట్ డియర్ ఫ్రెండ్స్. మనం ఎవ్రీడే అలా ఒక హ్యాబిట్ని ఫామ్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్, వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనేది మనం ఒక హ్యాబిట్ అనుకుంటున్నాం, దాన్ని చేసుకోవాలనుకుంటున్నాం. దానికి మన హ్యాబిట్ ఫార్మేషన్ సైకిల్ అప్లై చేయాలి. ఎలా చేస్తాం, 1 సెట్టింగ్ ఆఫ్ అలారం, 2 అలారం రింగ్ అయిన వెంటనే లేచి మనం రెడీ అవ్వడం, అది యాక్షన్ పాయింట్. 3వది యాజ్ ఎ రిజల్ట్ ఆ రోజు డేని మనం అంత అద్భుతంగా యూటిలైజ్ చేసుకున్నాం ఆ 2 hours ఆఫ్ ప్రీసియస్ టైంలో, ఆ ప్రొడక్టివ్ టైంలో. దట్ గివ్స్ ఏ బ్యూటిఫుల్ రివార్డ్ ఫర్ అస్, దట్ మేక్స్ అన్ ఇంపాక్ట్ ఇన్ అవర్ లైఫ్. ప్లీజ్ మైండ్ ఇట్ డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి ఈ రకంగా నేను ఒక ఎగ్జాంపుల్ కోసం వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనేది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక కొత్త హ్యాబిట్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎవ్రీడే ఈవినింగ్ 8 PM మీరు, లేదా 7:45 PM మీరు అటెండ్ అవ్వాలి. తర్వాత ఎవ్రీడే అసైన్మెంట్ ఇవ్వాలి, ఎవ్రీడే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఎవ్రీడే ఆ ఫీడ్బ్యాక్ ఎలాగ ఇవ్వాలి తెలుసండి, మన యోగేంద్ర సింగ్ గారు ఏ విధంగా అయితే ఆడిటరీ, కెనస్థెటిక్, విజువలైజ్ చేసుకున్నారో, మీరు కూడా అట్లాగే ప్రతిదాన్ని చక్కగా ఆడిటరీగా తెలుసుకోవాలి, విజువలైజ్ చేసుకోవాలి. మనస్ఫూర్తిగా 5 ఎలిమెంట్స్ ఉపయోగించి అద్భుతంగా వాయిస్ మాడ్యులేట్ చేయాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చుకోవాలి, చక్కగా ఫేస్లో స్మైలీ ఫేస్ ఉండాలి. అద్భుతంగా మన యొక్క ఎంటైర్ బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి మనం చెప్పగలిగితే కనుక, దట్ మేక్స్ ఎ బ్యూటిఫుల్ ఇంపాక్ట్ ఇన్ అవర్ లైఫ్ అండి. డియర్ ఫ్రెండ్స్, మీరు ఏది చేయాలన్నా సరే ఇవన్నీ ఫండమెంటల్ రూల్స్ అంటాం, వీటిని ఫాలో అవ్వాల్సిందే. రైట్, నెక్స్ట్ గమనించండి, ఈ రిమైండర్ లేదా ట్రిగ్గర్ పాయింట్ ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. వెరీ బ్యూటిఫుల్. దిస్ ఈస్ ఎ సైకలాజికల్ కాన్సెప్ట్ బిహైండ్ హ్యాబిట్ ఫార్మేషన్ అండి. అటామిక్ హ్యాబిట్స్ బుక్ లో ఉంటుంది ఇదంతా కూడాను. ఒకసారి గమనిద్దాం, ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ద టైం, డిపెండ్స్ అపాన్ ద లొకేషన్, డిపెండ్స్ అపాన్ అవర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈక్యూ అంటాం దాన్ని. ఈ మూడింటి మీద డిపెండ్ అవుతుంది. అంటే మనం ఆ టైంకి ఎలా ఉన్నాం, ఆ టైంకి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా మనకి ఇందులో ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారా, ప్లీజ్ టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. సాఫ్ట్వేర్, టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్? ఓకే, రైట్. బిజినెస్ మ్యాగ్నెట్స్ ఆర్ బిజినెస్ పీపుల్, టైప్ మీ ఇన్ ద, టైప్ బి ఇన్ ద చాట్ బాక్స్. వావ్, వేణుగోపాల్ సార్, సూపర్ సూపర్, ఫ్యాంటాస్టిక్ అండి. రైట్. జనరల్ సైకాలజీ ఏంటంటే, బిజినెస్ వాళ్ళకి కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ, అదర్వైజ్ ఎంప్లాయీస్ ఎవరికైనా సరే, జనరల్ సైకాలజీ ఏంటంటే, వీకెండ్ వచ్చిందంటే రిలాక్స్ అవుదాం, జనరల్ సైకాలజీ అండి ఇది. సో కాబట్టి మన వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ప్రయారిటీ ఇస్తారు. అంటే టైం బేస్డ్ ట్రిగ్గరింగ్ అంటాం. అంటే వీకెండ్, సండే ఆర్ సాటర్డే వచ్చిందంటే రిలాక్స్, కూల్, లైఫ్ ఈజ్ వెరీ ఈజీ, బ్యూటిఫుల్ అని చెప్పి ఫీల్ అవుతాం అనమాట. లైక్ దట్ ఈస్ కాల్డ్ టైం బేస్డ్ ట్రిగ్గరింగ్ అంటాం. అలాగే ఇప్పుడు మనకి ప్రతిరోజు ఏమవుతుంది, మీకు అందరికి 7:45 అనే ట్రిగ్గర్ అవుతుంది. ఏంటి, జూమ్లో అటెండ్ అవ్వాలి, ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్, అద్భుతమైన వర్క్షాప్ ఉంటుంది. ఈరోజు మనకి ఫెంటాస్టిక్ లెర్నింగ్స్ ఉంటాయి, అందరూ ఫీల్ అవుతున్నారు లేదా? సో దట్ ఈస్ కాల్డ్ టైం బేస్డ్ ట్రిగ్గరింగ్. అట్లాగే లొకేషన్ బేస్డ్ ట్రిగ్గరింగ్. మనం ఏదైనా ఒక బ్యూటిఫుల్ ఏరియాకి వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళండి మనకి ఆ ఏరియాలో ఏది ఫేమస్ అది చేయాలనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేము రీసెంట్గా January 18th కాకినాడ వెళ్ళాం. కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ కాకినాడ కాజా ఫేమస్ అనమాట. కాకినాడ కాజా కొని తినాలనిపిస్తుంటుంది. అలాగే లాస్ట్ ఇయర్ ఆగస్టులో హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ బిర్యానీ ఫేమస్, బిర్యానీ తినాలనిపించింది. అలాగే మనకి ఒక్కో దగ్గర ఒక్కొక్కటి ఫేమస్. లేదా చార్మినార్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, బ్యాంగిల్స్ ఫేమస్, అక్కడ బ్యాంగిల్స్ కొనాలనిపిస్తూ ఉంటుంది. లైక్ దట్ ఈస్ కాల్డ్ లొకేషన్ బేస్డ్ ట్రిగ్గరింగ్ అంటాం దాన్ని. ఓకేనండి, రైట్. నౌ కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్. అలాగే మనకి ఎమోషన్ బేస్డ్ ట్రిగ్గరింగ్. అదేంటంటే జనరల్గా చాలా మందికి ఏమవుతుందంటే, ఒకసారి పాజిటివ్ నెగిటివ్ 2 ఎమోషన్స్ ఉంటాయండి. పాజిటివ్ ఎమోషన్ కంట్రోల్ చేసుకోకపోయినా పర్లేదు, హ్యాపీగా నవ్వొస్తే నవ్వచ్చు. కానీ నెగిటివ్ ఎమోషన్ మాత్రం వి మస్ట్
ట్రైన్ ఇట్, అదర్వైజ్ దట్ విల్ గివ్స్ మేజర్ డ్యామేజ్ ఫర్ అస్. ఆ డ్యామేజ్ని మనం తగ్గించుకోవాలంటే వీ మస్ట్ ట్రైన్ ఇట్. ఏమిటి సార్ ఇది అంటే, రీసెంట్గా ఏమైందంటేనండి, మా కాలనీలో మా అపార్ట్మెంట్ పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, విశాఖ వ్యాలీ హైట్స్ 1. దాంట్లో ఏం జరిగిందంటే, ఒక ఆయన మంచిగా కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కొని స్టార్టింగ్ ఏదైనా వెహికల్ కొంటే ఎలా చూసుకుంటామండి, మన ప్రాణం అంతా ఆ కారులోనే ఉంటుంది. పూర్వం చూడండి మనకి రాక్షసుడి ప్రాణం రామచిలుకలో ఉన్నట్టుగా అందులోనే ఉంటుంది అనమాట. ఆ 1 వీక్ అలా ఉంది. కాకపోతే అతనికి ఒక చిన్న 3 years బాయ్ ఉన్నాడు. ఆ బాయ్ కూడా ఆ కార్ అంటే చాలా ఇష్టం. అతను ఏం చేశాడు, ఆ కారుతో పాటు వాళ్ళ నాన్న అంటే ఇంకా ఇష్టం. చక్కగా వాళ్ళ నాన్న ఆ కార్ని క్లీన్ చేస్తూ ఉంటే ఈ బాయ్ వెళ్ళి చిన్న ఐరన్ మేక్ దొరికింది, ఆ మేక్తోని ఐ లవ్ డాడ్ అని రాస్తున్నాడు దాని మీద, ఐ లవ్ డాడ్ అని. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు, ఈ మేక్తో రాసేసరికి అది ఏమైంది, క్రాక్ ఇచ్చి బీట్ అయింది అనమాట. బీట్ అయ్యేసరికి ఈయన ఇదేం చూడలేదు, అది ఏం రాశాడో చూడలేదు. నేను ఇంత ఇన్వెస్ట్ చేసి వెహికల్ కొంటే నువ్వు దాన్ని పాడు చేస్తావని చెప్పి ఆ ఎమోషన్గా ఏం చేశాడు, వెళ్ళి టప్ప 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 కొట్టేశాడు. ఆ తెలియదు, ఆ క్రమంలో ఏమైందని పాపం తెలియకుండా లెఫ్ట్ హ్యాండ్ ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, ఈ ఫింగర్ జాయింట్స్ ఇవన్నీ కూడాను నుజ్జు అయిపోయినాయి. చిన్న బేబీ బాయ్ అండి, 3 years, నుజ్జు అయిపోయినాయి. వెంటనే మా దగ్గరలో మెడ్ ప్లస్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ పట్టుకెళ్ళారు. మా అదే ఫ్లాట్లో ఉన్న డాక్టర్ కూడా ఉన్నారు, ఆయన ఫోన్ చేసి వెంటనే పట్టుకెళ్ళారు. పట్టుకెళ్తే ఇమీడియట్గా ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. విషయం ఏంటంటే, ఈ ఫింగర్స్ అన్ని ఇక్కడ కట్ చేస్తారండి, బాగా నలిగి పాడైపోయింది. అసలు ఇంకా అది దానికి సర్జరీ చేయడానికి కూడా స్కోప్ లేదు. సరే, ఆ బాయ్ ఏం చేశాడు, 2-3 hours తర్వాత నాన్న మళ్ళీ నా ఏళ్ళు ఎప్పుడు తిరిగి వస్తాయని అడిగాడు. ఇతనికి ఏడుపు ఒకటే తక్కువ, లిటరల్గా ఏడ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ఆ కార్ మీద ఏం రాశాడని చూస్తే ఏం జరిగిందంటేనండి, ఐ లవ్ డాడ్ అని ఉంది. డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ మైండ్ ఇట్. ప్రతి ఒక్కరికి ఎమోషనల్ ఈక్యూ ఉంటుంది, ఎమోషనల్ కోషెంట్ ఉంటుంది. దాన్ని మనం పాజిటివ్ ఎమోషన్ అయితే వీ హ్యావ్ టు లవ్ ఇట్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ నెగిటివ్ వీ హ్యావ్ టు ట్రైన్ ఇట్, వీ హ్యావ్ టు ట్యూన్ ఇట్. ఎలా ట్యూన్ చేసుకోవాలి, దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం అద్భుతంగా లైఫ్లో గ్రో అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి దీస్ 3 are the parameters అండి, టైము, లొకేషన్, ఎమోషన్. వీడి మూడింటి మీద డిపెండ్ అయ్యి మనకి ఈ ట్రిగ్గరింగ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇది ఇప్పుడు చెప్పాను కదా, నెగిటివ్ ఎమోషన్ వలన ఇమీడియట్గా ఒక యాక్షన్ జరిగింది, ఆ యాక్షన్ వలన వాళ్ళ అబ్బాయి పాపం వేలు పోగొట్టుకున్నాడు. అలాగే రొటీన్గా మనం ఇది చేస్తూ ఉంటే అది మనకు ఏమవుతుంది, మన కాన్షియస్ మైండ్ తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుంది. దానివల్ల మనకి ఏం జరుగుతుంది, ఒక హ్యాబిట్ అనేది ఫార్మ్ అవుతుంది. రైట్ అండి. నెక్స్ట్ గమనించండి డియర్ ఫ్రెండ్స్, మనం ఒక హ్యాబిట్ని డెవలప్ చేసుకోవాలన్నా, ఉన్న బ్యాడ్ హ్యాబిట్ని రిమూవ్ చేసుకోవాలన్నా ఏం చేయాలి సార్ అంటే, ఫస్ట్ అసలు మీరు ఏ హ్యాబిట్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ హ్యాబిట్ని వదిలేయాలనుకుంటున్నారు. ఐడెంటిఫై ద హ్యాబిట్ విచ్ యు ఆర్ గోయింగ్ టు రిమూవ్, ఐడెంటిఫై ద హ్యాబిట్ విచ్ యు ఆర్ గోయింగ్ టు చేంజ్. దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేయాలి, దాన్ని డిఫైన్ చేయాలి. వీటన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి తెలుసండి, అసలు మీరు ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు. ట్రిగ్గర్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ వై. దట్ వై ఫ్యాక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వై ఫ్యాక్టర్ తెలిస్తే కానీ మనం ఇంప్లిమెంట్ చేయలేం. ప్లీజ్ మైండ్ ఇట్ డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒకసారి రీసెంట్గా ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చానండి. అది 2 days ఆఫ్లైన్ ట్రైనింగ్. రీసెంట్గా అంటే ఒక 6 months 1.5 year బ్యాక్. అప్పుడు ఏమైందంటే అందులో ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మొత్తం అరౌండ్ 23 members పార్టిసిపేట్ చేశారు. అందులో ఒక ఆయన ఇలాగే ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు ఏ హ్యాబిట్ మార్చుకోవాలనుకుంటున్నారు సార్ అని అడిగాను. అందరూ కూడా ఎవరికాయలు చెప్పారు, మీరు చెప్పినట్టే లిస్ట్ రాసుకున్నారు, అన్ని యాక్షన్ చేశారు. నేను ఒక ఆయన ఏమన్నానంటే, మీరు ఏ హ్యాబిట్ మార్చుకోవాలనుకుంటున్నారో మేము తెలుసుకోవచ్చా అన్నాను. ఎస్ సార్ తెలుసుకోవచ్చు అని చెప్పి ఆయన వాలంటరీగా లేచారు. చెప్పండి సార్ అన్నాను. ఆయన ఏమన్నారంటే, సార్ ఐఎమ్ హ్యావింగ్ ద స్మోకింగ్, నేను రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నా, డిలీట్ చేసుకోవాలనుకుంటున్నా, చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు ఆయన. సరే సార్, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. మీరు ఎందుకు చేంజ్ చేసుకోవాలనుకున్నారో తెలుసుకోవచ్చా అన్నాడు. ఎస్ సార్ అన్నాడు. ఇదే క్వశ్చన్ మీకు అడుగుతున్నానండి. ఎవరైనా డిజిటల్గా హ్యాండ్ రైస్ ఇస్తే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాను. 2 members.
మీరు మీకే స్మోకింగ్ అనే హ్యాబిట్ ఉంది, లేదా మీ ఫ్రెండ్కి ఉంది, మీరు మార్చుకోవాలనుకుంటున్నారు. ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారు? మీకు లేదులేండి, అఫ్ కోర్స్. వేణుగోపాల్ సార్, మీరు ఆల్రెడీ ఇందాక ఆపర్చునిటీ ఇచ్చాను కదా, వేరే వాళ్ళకి ఇద్దాం, లేదంటే అప్పుడు మీకు ఇస్తాను ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే. గంగాధర్ గారు సార్, చెప్పండి సార్. గంగాధర్ కొండ గారు. సార్, ఆరోగ్యము పాడు కాకుండా కాపాడుకోవాలి. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్, రియల్లీ గ్రేట్. మీకు అందుకే డిజిటల్గా మీకు ఏం చేస్తారంటే ఒక క్రాకర్ పంపించారు. థ్యాంక్ యూ. స్వప్న మేడం, మీరు మాట్లాడండి. సార్, స్మోకింగ్ అనేది అతనికే కాకుండా పక్కనున్న వాళ్ళకు కూడా డిసీజ్ కాజింగ్ కదా, అందుకోసమని ఈ థాట్ ఆఫ్ కిట్టింగ్ ఇట్. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్, ఫెంటాస్టిక్, రియల్లీ. మీకు గ్రీన్ Thank లీవ్స్ you, sir. పంపించాను, డిజిటల్ గా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, ఇద్దరు చెప్పింది 100% కరెక్ట్ అండి. కాకపోతే డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అసలు మీరు ఆ స్మోకింగ్ అనేది ఇంజూరియస్ టు హెల్త్ అని ఆ బాక్స్ మీద రాసి పెట్టుంది, అవునా కదా? ప్రతిరోజు దాన్ని కొంటున్న ప్రతిరోజు దాన్ని చదువుకొని తీసుకుంటున్నాడు ఆయన. ఇంకోటి ఏంటి తెలుసా, మనం ఏ థియేటర్కి వెళ్ళినా సరే రేఖ తన 2 చేతులు గాజులు అమ్ముకుంది. ఎందువలన? బికాస్ ఆఫ్ టొబాకో ప్రొడక్ట్. ఇంత అవేర్నెస్ అతనికి రిటర్న్ గా రాస్తుంది, విజువల్ గా ప్రతిరోజు అవేర్నెస్ వస్తుంది, అయినప్పటికీ ఆయన రోజు కొనుక్కుంటున్నారు, అవునా కదా? బికాస్ హీఈస్ అడిక్టెడ్ ఫర్ దట్. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఆయన కూడా ఇలాగే చెప్పాడండి సమాధానం. ఏం చెప్పాడంటే, 1, నా హెల్త్ పాడైపోతుంది, 2, నాతో పాటు నా పక్కన వాళ్ళ హెల్త్ కూడా పాడైపోతుంది, అందుకే మానేయాలనుకుంటున్నాను సార్ అన్నది. నేనేమన్నానంటే, మీరు మానలేరు సార్ అని చెప్పాను. నేను మానుతాను సార్ అన్నది. అయితే ఓ పని చేయండి, రేపు కూడా మనం మళ్ళీ ఇక్కడ గ్యాదర్ అవుతాం కదా, రేపు మార్నింగ్ వచ్చేసరికి మీరు స్ట్రాంగ్ వై ఫ్యాక్టర్ తెలుసుకోండి, మీరు ఇదే రీజన్ అయితే కానీ మీరు మారలేరని చెప్పాను. ఓకే సార్ అన్నాడు ఆయన. సరే అని చెప్పి ఆయన నైట్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే, ఆయన తెలియకుండా అబ్బాయి అంటున్నాడండి. సో ఈయనకి ఏమైంది, ఇమీడియట్ గా స్ట్రాంగ్ వై ఫ్యాక్టర్ దొరికింది. సత్యనారాయణ గారు, అర్థమైందా మీకు? స్ట్రాంగ్ వై ఫ్యాక్టర్ దొరికింది. దొరికేసరికి ఈయన మరుసటి రోజు నేను ఎప్పుడు అడుగుతానా అని వెయిట్ చేయకుండా వచ్చిన వెంటనే హ్యాండ్ రైజ్ చేశాడు. సార్, ఐఎమ్ హ్యావింగ్ స్ట్రాంగ్ వై ఫ్యాక్టర్ అన్నాడు. చెప్పండి సార్ అన్నాను. అంటే నేను వెళ్ళేసరికి ఇలా జరుగుతుంది సార్ అంటే, నా లైఫ్ ఎలాగో నాశనం, నాతో పాటు నా నెక్స్ట్ జనరేషన్ కూడా పాడైపోతుంది. సో ఐ వుడ్ లైక్ టు కంప్లీట్లీ లీవ్ ఇట్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. దట్ ఈస్ ద స్ట్రాంగ్ వై ఫ్యాక్టర్. ఎందుకంటే జనరల్గా మనకి ఎలా ఉంటుంది, మన కోసం మనం చేసుకోం, కానీ మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, మన పిల్లల కోసం అయితే కంపల్సరీగా సాక్రిఫై చేస్తాం. ఆయన కూడా అదే చేశాడు. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ అ స్ట్రాంగ్ వై ఫ్యాక్టర్. మీరు మార్చుకోవాలనుకుంటున్న హ్యాబిట్కి స్ట్రాంగ్ వై ఫ్యాక్టర్ మీరు డిఫైన్ చేసుకోండి, దెన్ దట్ విల్ కంప్లీట్లీ వర్క్ ఇట్ అవుట్. గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ వై ఫ్యాక్టర్ ఎప్పుడైతే మీకు దొరికిందో ఆటోమేటిక్గా మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. మీరు అనుకున్న దాన్ని, హ్యాబిట్ని చేంజ్ చేయగలుగుతారు, లేదా రిమూవ్ చేయగలుగుతారు. కంప్లీట్గా మన హ్యాబిట్ మన లైఫ్లో నుంచి, మన సబ్కాన్షియస్ మైండ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనండి, క్లియర్? ఇప్పటివరకు క్లియర్ అయితే కనుక చాట్ బాక్స్లో సి అని టైప్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, చాట్ బాక్స్లో సి అని టైప్ చేయండి. వావ్, ఫ్యాంటాస్టిక్ అండి. వాట్ ఎనర్జీ, వాట్ ఎనర్జీ, సూపర్ సూపర్ సూపర్, మైండ్ బ్లోయింగ్ ఎనర్జీ అండి. వావ్ వావ్ వావ్, సూపర్ సూపర్, ఫ్యాంటాస్టిక్, రియల్లీ ఆసమ్ అండి. 190 బ్యాచ్ అండ్ 198 బ్యాచ్, బోత్ ద ఇన్ఛార్జెస్ ఫ్యాంటాస్టిక్ సార్. మీకు ఆనిముత్యాలు దొరికారు, నేను అసలు వరి అవ్వక్కర్లేదు. రైట్, ఇంకా ఏం చేయాలి సార్? చూడండి డియర్ ఫ్రెండ్స్, బీ కైండ్ అండ్ బీ పేషెంట్. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు, ఒక హ్యాబిట్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు చాలా ఏంటంటే సహనంతో ఉండాలి. ఓర్పు వల్లనే మనలో మార్పు వస్తుంది. మనకి చెప్తారు, మన పట్టాభిరామ్ గారు చెప్తూ ఉంటారు, ఓర్పు, చేర్పు, కూర్పు, నేర్పు లీడ్స్ టు మార్పు అని చెప్పి. ఇవన్నీ ఉన్నాయంటే మనకు డెఫినెట్గా మార్పు వస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఆ సహనం మనలో ఉండాలి. ఇంకా ఏం చేయాలి సార్? ఇది మనం నేర్చుకునేటప్పుడు టేక్ సమ్వన్ హెల్ప్ టు రివార్డ్ అండ్ ఫనిష్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే ఎందువల్ల ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు, అవునా కదా? ట్రెండ్ వర్క్షాప్ 190 నిజామాబాద్ అండ్ కామారెడ్డి, 198 వైజాగ్ నేర్చుకుంటున్నప్పుడు మీకేం జరుగుతుంది? మీకు సర్టెన్
టీమ్ ఆఫ్ మెంటర్స్ అసైన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు లైవ్ అవుట్పుట్ చెప్పినా, మీరు ఒక అసైన్మెంట్ చేసినా, మీరు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చినా అద్భుతంగా చెప్పారు సార్ సత్యనారాయణ గారు, కానీ కొంచెం స్మైల్తో చెప్తే ఇంకా బాగుంటుంది సార్ అంటారు. అవునా కదా? ఓ నిజమేనండి, స్వీట్ పనిష్మెంట్ అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇమామ్ గారు ఫెంటాస్టిక్ సార్, కానీ కొంచెం రెలవెంట్కి వెళ్తే ఇంకా బాగుంటుంది సార్ అంటే, ఈ నా మంచి కోసమే చెప్తున్నారండి, రియల్లీ గ్రేట్ అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ టేక్ సమ్ వన్ హెల్ప్ టు రివార్డ్ ఇట్ అండ్ ఫర్ ద స్వీట్ పనిష్మెంట్. మీకు అద్భుతంగా మెచ్చుకుంటున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, రివార్డ్ ఇస్తున్నారు, కొంచెం చురక పెడుతున్నారు. అవునా కదండి? అది ఇంపార్టెంట్ మనకి. మీరు కూడా ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ధైర్యంగా, హ్యాపీగా మెంటర్ని యాక్సెప్ట్ చేయండి. మెంటర్తో హ్యాపీగా నేర్చుకునే బోల్డ్ ఉంటాయండి, చాలా హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఎస్, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి తెలుసా, మనం ఎంత మారాలన్నా మారలేకపోతే ఏం చేయాలి తెలుసా, మన ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసేయాలండి. చేంజ్ ద ఎన్విరాన్మెంట్, చాలా ఇంపార్టెంట్ అది. ఎన్విరాన్మెంట్ చేంజ్ చేస్తే అద్భుతంగా నేర్చుకోగలుగుతామండి ఏదైనా సరే. ఎన్విరాన్మెంట్ చేంజింగ్ అంటే గుర్తొచ్చిందండి నాకు. ఏమైందంటే లాస్ట్ ఇయర్ 2020, లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ 2023లోన మన నిజామాబాద్లో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ అయ్యిందండి. కాన్ఫరెన్స్ అయితే మన వైజాగ్ నుంచి 2 డాక్టర్స్ దానికి అటెండ్ అయ్యారు. డాక్టర్ వాసు అండ్ డాక్టర్ వాణి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఫెంటాస్టిక్ డాక్టర్స్, మంచి రీసెర్చ్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించి ఫెంటాస్టిక్గా గ్రో అయ్యారనమాట. దానికి అటెండ్ అవుతున్నప్పుడు ఏమైందంటే, ఇప్పట్లో వింటర్ సీజన్ కదా, రైనీ సీజన్ అది, వీళ్ళు హ్యాపీగా ఓన్ వెహికల్లో స్టార్ట్ అయ్యారు. కొంచెం బిజీగా ఉంటారు డాక్టర్స్, మీద తెలిసిందే కదా. స్టార్ట్ అయ్యి హ్యాపీగా వెళ్తుంటే ఆల్మోస్ట్ దే క్రాస్ రాజమండ్రి దాటిన తర్వాత కొంచెం దూరం తగ్గుద్ది కదా అని చెప్పి ఇలా విజయవాడ ఇటు టర్న్ అవ్వకుండా ఖమ్మం నుంచి తీసుకున్నారు రూటు. అక్కడ ఏమైందంటే మనకి అది ఆల్మోస్ట్ ఏజెన్సీ ఏరియా కౌంట్ అయింది. చింతూరు అక్కడ ఏజెన్సీ ఏరియా ఉంటుంది. ఆ ఊరు దాటిన తర్వాత చూస్తే హెవీ రైన్స్ అండి, హెవీ రైన్స్, ఫుల్ క్లౌడ్, ఎక్కడ కూడా పవర్ లేదు. వీళ్ళు డాక్టర్స్ ఫుల్ బిజీ వలన వీళ్ళు తినడానికి ఏం తెచ్చుకోవాలి, వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రోడ్ పక్కన ఏమైనా హోటల్స్ దొరుకుతాయి కదా అనే ఉద్దేశంతో. ఎక్కడికి చూస్తే ఎంతకాలానికి హోటల్ రావట్లేదు, ఏమీ లేదు. చూస్తేనేమో వెళ్తూ ఉన్నారు, ఆకలి పెరిగిపోతుంది. ఎక్కడైనా చిన్న బిస్కెట్ ప్యాకెట్ అయినా దొరుకుద్దా అనే స్థితికి వెళ్ళిపోయారండి. అలాంటి స్థితిలో కొంత దూరం వెళ్ళేసరికి వీళ్ళకి ఏమైందంటే, ఒక చిన్న చిరు దీపం, యూ కెన్ ఇమాజిన్, పూర్వం పల్లెటూరులో దీపాలు ఉండగా అలాంటి దీపం బుడ్డితో, పవర్ లేదు, ఫుల్ వాన పడుతుంది, అలాంటి దీపం బుడ్డి వెలుగుతుంది ఒక దగ్గర. థ్యాంక్ గాడ్ అనుకొని వెహికల్ ఆపి, ఆ వెహికల్లో చిన్న అంబ్రెల్లా ఉంటే పోర్టబుల్ అంబ్రెల్లా తీసుకొని ఆన్ చేసుకొని జస్ట్ ఇద్దరు కూడా స్టెప్ బై స్టెప్ వెళ్తే, ఆ చీకట్లో అది ఎలా అనిపించింది అంటే వీళ్ళకి ఒక కొట్టు, కిరాణా, ఒక బడ్డీ కొట్టులా అనిపించింది ఆ ఇల్లు. సరే ఈయన వెళ్ళి డోర్ లాక్ చేశాడు. లాక్ చేస్తే అటు నుంచి వస్తున్నా అన్న అని చెప్పి ఒక లేడీ వాయిస్ వినిపించింది. ఈయన ఏమన్నారంటే, అమ్మ 2 బిస్కెట్ ప్యాకెట్లు, 4 చిప్ ప్యాకెట్లు, 3 చాయ్ అని చెప్పి ఆర్డర్ చెప్పాడు. ఆమె ఏం చేసింది, ముందు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది, ఒక చిప్ ప్యాకెట్ ఇచ్చింది, ఒక కూర్చోండి అన్న అని చెప్పి లోపలికి వెళ్ళింది చాయ్ పెట్టడానికి. ముందు చిప్స్ తినేశారు వీళ్ళు. బిస్కెట్లు తినే టైం జనరల్గా ఎలా ఫీల్ అవుతామండి, బయట అంతా ఫుల్ క్లౌడీ, హెవీ రెయిన్ పడుతుంది, బిస్కెట్ తినాలనుకుంటున్నారు. అప్పుడు జనరల్గా ఎలా ఫీల్ అవుతారు? సాయిబాబా గౌడ్ మీరైతే ఎలా ఫీల్ అవుతారు? చాట్ బాక్స్లో చెప్పండి. అలాంటి సినారియోలో మీరు బిస్కెట్ తింటూ ఉంటే ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. ఫెంటాస్టిక్ అండి, వెరీ గుడ్, సూపర్, ఫెంటాస్టిక్. ఆయన కూడా అలాగే ఫీల్ అయ్యాడండి. ఎవరు? డాక్టర్ వాసు. చాయ్ వస్తుంది కదా, చాయ్తో కలిపి తిందాం అని చెప్పి కూర్చున్నాడు. ఇంటికి చూస్తే 20 minutes అయింది, 30 minutes అయింది, హాఫ్ అన్ అవర్, 45 minutes అయింది, చాయ్ ఇంకా రాలేదు. ఈయనకి ఆకలితో ఉన్నవాడికి ఏమవుతుంది తెలుసా, విచక్షణ జ్ఞానం కోల్పోతున్నాడు. ఏమైంది, కోపం పెరిగిపోతూ ఉంది. పక్కన అలా ఆవిడ వాణి ఉంది. ఆమె ఏమంటుంది, ఇది మన ఇల్లు కాదు, ఉండండి, వెయిట్ చేయండి, మరి మనకి ఇప్పుడు ఏం దొరకలేదు కదా, వెయిట్ చేయండి అని చెప్పి ఆమె సముదాయిస్తూ ఉంది. ఈలోపు ఆ మహిళ ఏం చేసిందంటే, ఒక నల్లటి ట్రే, పింగాణి కప్పులు, మట్టి కప్పులు, అవి కూడా నల్లగా ఉన్నాయి, దాంట్లో చాయ్ పోసుకొని తీసుకొని వస్తుంది. ఈ వాసు క్యారెక్టర్ ఏంటంటే, మన మహానుభావుల్లో హీరో క్యారెక్టర్ మనోడిది. ఏదైనా నీట్గా ఉంటే తప్ప తీసుకోడు, యాక్సెప్ట్ చేయలేడు మైండ్కి. ఎందుకంటే బేసికల్గా మెడికల్ డాక్టర్స్ అలాగే ఉంటారు కదా ఎక్కువ మంది. సో ఈయన అది చూస్తే ఈయనకి ఇంకా కోపం పెరిగిపోతుంది. ఈ పక్కన ఆవిడేమో ఆగండి సముదాయిస్తుంది. సరే చివరికి దగ్గర తీసుకొని వచ్చింది. ఇలా తీసుకొని వచ్చేసరికి
అని చెప్పి ఒక సిప్ చేసి తాగాడు. ఆ ఆరామ అంటాం కదా, దానికి ఇప్పుడు వరకు వచ్చిన కోపం మొత్తం రిలాక్స్ అయిపోయింది ఆయనకి. అద్భుతంగా రిలాక్స్ అయిపోయాడు. సరే తాగిన తర్వాత చూస్తే ఏమైంది, చాలా అద్భుతంగా ఉంది. లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు కూడా అలాంటి ఛాయ్ డాక్టర్ వాసు కానీ డాక్టర్ వాణి కానీ తాగలేదండి. వాళ్ళు ఎక్కడెక్కడో ఫారిన్లో కూడా చదువుకొని వచ్చారు, ఎక్కడ తాగలే అలాంటి ఛాయ్. సరే అయిపోయింది. ఎంత అయిందమ్మా అంటే అది 30 రూపీస్ చెప్పింది. ఈయనేమో 100 రూపాయలు ఇచ్చాడు. 100 రూపాయలు ఇస్తే నాకు చిల్లర లేదన్నా 30 రూపాయలు ఇవ్వని చెప్పి అన్నాను. అదేంటమ్మా నువ్వు 30 రూపాయలు అంటావేంది, బిస్కెట్ ఇచ్చావు, చిప్స్ ఇచ్చావు, చాయ్ ఇచ్చావు, ఉంచు పర్వాలేదు అంటాడు. అప్పుడు ఆమె ఏమంటదంటే, అన్న ఇది అసలు మాది హోటల్ కాదు, కిరాణా కొట్టు అంతకంటే కాదు, మాది ఒక ఇల్లు. ఆ బిస్కెట్ ప్యాకెట్లు మా అబ్బాయి కోసం తెచ్చిపెట్టి మీకు ఇచ్చాను, ఆ చిప్స్ కూడా మా ఇంట్లో ఇచ్చాను. ఇంట్లో పాలు లేవు చాయ్ పెట్టడానికి. ఆమెకు ఒక చిన్న బాబు ఉన్నాడు అనమాట. ఆ బాబు పాలు తాగుతూ ఉంటాడు. ఆ బాబు కోసం ఉంచిన బాటిల్లో పాలు తీసి చాయ్ పెట్టి ఇచ్చానన్న, మీరు మా ఇంటికి వచ్చిన అతిథులుగా భావించి ఇచ్చారని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఈయనకి మొత్తం బ్రెయిన్ మొత్తం మబ్బిడి పడింది అంటారు అలా ఇడిపోయింది అనమాట. అసలు ఏం సంస్కారం అనుకున్నాడు మనసులోనే. మా ఆయనకు కూడా ఒంట్లో బాగాలేదు, లేదంటే పాలు తెచ్చి ఉండేవాడు అన్న అంది. ఏమైందమ్మా అన్నారు. అనేసరికి ఇలాగా ఫీవర్తో బెడ్ రెడ్ అయిపోయి ఉన్నాడు అనేసరికి మీ ఇద్దరం డాక్టర్స్ అమ్మ, నీకు అభ్యంతరం లేకపోతే వచ్చి చూస్తామన్నారు. రండి అన్న అని చెప్పి తలుపు తీసింది. తీస్తే ఆ ఇల్లంతా ఎలా ఉందంటే పేదరికానికి క్యారాప్ అడ్రస్ లాగా ఉంది. మట్టి గోడలు, దాని మీద అలుకు చిలుకు, ఒక చీరతో ఉయ్యాల కట్టేసి చిన్న బాబు నులక మంచం మీద అలా ఆయన పడిపోయి ఉన్నాడు. ఇది సినారీ. సరే వెళ్ళి చేయి పట్టుకుని చూస్తే ఫీవర్ చాలా హెవీగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒక రోగి కనుక వీళ్ళ హాస్పిటల్కి వస్తే వీళ్ళు ఇచ్చే ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టెరాయిడ్లు ఇస్తే కానీ వాడు తిరిగి బతకరు అనమాట. అలాంటి సినారియోలో ఉంది ఆ కండిషన్. సరే వీళ్ళ దగ్గర స్టెరాయిడ్స్ లేవు, ఓన్లీ యాంటీబయాటిక్స్ 1-2 ఉన్నాయి, చిన్న సెలైన్ బాటిల్ ఉంది. ఇమీడియట్ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. ఈ సెలైన్ బాటిల్, స్టెరాయిడ్స్, మిగతా డ్రగ్స్ తీసుకురావడానికి ఈయన ఏం చేశారంటే వాణిని అక్కడే పెట్టి ఈయన మళ్ళీ కార్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి రాజమండ్రి వచ్చి రిమైనింగ్ అన్ని కొనుక్కొని మెడిసిన్ అంతాను, దాంతోపాటు ఆ మిల్క్ ప్యాకెట్స్, చిప్స్, బిస్కెట్స్ అన్నీ తీసుకొని వచ్చి ఆ రాత్రికి అక్కడే ఉండి వాళ్ళ ఎవరైతే వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చిందో ఆమె హస్బెండ్కి పూర్తిగా రికవర్ అయ్యే వరకు ఉండి చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్యలో ఈ ఫుల్ నైట్లోన ఆమె ఈ చాయ్ పెట్టినప్పుడు దాంట్లో అల్లము, తులసి ఫస్ట్ టైం వేయించింది. రెండోసారి అల్లము, తులసి, అనురాగం, ఆప్యాయత కల్పించింది. మూడోసారి వీటన్నిటితో పాటు ఆత్మీయత కూడా కలిపింది అనమాట. ఇన్ని కల్పించేసరికి వీళ్ళ మధ్యలో ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడింది. జస్ట్ ఇమాజిన్ ద కల్చర్ సినారియో. ఎన్విరాన్మెంట్ చేంజ్ అయితే ఎలా ఉంటుంది అనేది చెప్పడం కోసం చెప్తున్నాను అంతా. సో ఇవంతా అయ్యింది, హ్యాపీగా మరుసటి రోజు తగ్గింది. చక్కగా వాళ్ళు బాయ్ చెప్పారు, నిజామాబాద్ వచ్చారు, మన కామారెడ్డి వచ్చారు, చక్కగా కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు, పేపర్ పబ్లిష్ చేసుకున్నారు, వెనక్కి వచ్చారు. వైజాగ్ వచ్చిన తర్వాత ఆ ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉందంటే ఈయన కూడా ఏదో సమాధానం చేయాలనుకున్నాడు. వాసు అండ్ వాణి సమాధానం చేయాలనుకుని ఏం చేశారంటే వీళ్ళు ఇంకా అక్కడ నుంచి జనరల్ గా మనకి మెడికల్ హాస్పిటల్ ఎలా ఉంటుంది, ముగ్గురు ఇంక పిల్లలు 5. ఇంకెవరు రామా విజయ్ ఎవరు కనపడ్డా ఆడుకు కావాలంటే ఒక్కసారి మ్యూట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. మీరు 5 కాదు 10 మంది వద్దరు కానీ థ్యాంక్ యూ సో మచ్. మైక్ మ్యూట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా ఎప్పుడైనా మధ్యలో మనకి సడన్గా వచ్చింది అనుకోండి, మనం వాళ్ళ మీద కోపడిపోకూడదు. బికాస్ వీఆర్ ట్రైనర్స్ కాబట్టి హ్యాపీగా దాన్ని మన ట్రైనింగ్ లో వాడుకోవాలి. చూసాడు ఆయన, ఇంకా మళ్ళీ వచ్చాడు ఆయన, మళ్ళీ వాడుకోవడమే. ఆయన ఎవరో చూద్దాం అనండి ఒకసారి, ఆయన హైలైట్ చేద్దాం, అప్పుడు బాగా వాడుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్ అండి. సో ఈయన వచ్చి మెడికల్ రిసెప్షన్ దగ్గర ఉంటుంది కదా, ఆమెకి ఏం చెప్పాడంటే ఇక నుంచి నువ్వు రోజు కూడా ముందుగానే రిజిస్ట్రేషన్ తీసుకోవద్దు. జనరల్గా వాళ్ళకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే బీపీ చెక్ చేసి, బ్లడ్ ప్రెషర్, హైట్, వెయిట్ చెక్ చేసి దాని మీద రాసి కన్సల్టేషన్ ఫీజు 1000 రూపాయలు తీసుకొని లోపల పంపించని చెప్తారు ఇన్ జనరల్గా. ఈయన ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి కన్సల్టేషన్ ఫీజు నువ్వు తీసుకోవద్దు, డీటెయిల్స్ రాసి పంపించు, నేను లోపల చూసుకుంటా అన్నాడు. లోపలికి వచ్చిన వాళ్ళని బట్టి వాళ్ళు నిజంగా ఇచ్చుకోగలిగితే వాళ్ళ దగ్గర 1000 రూపాయలు తీసుకునేవాడు ఈయన. ఇవ్వలేని అనుకుంటే కనుక వాళ్ళకి ఫ్రీగా చేసేవాడు ట్రీట్మెంట్. ఎప్పుడైతే ఈ ఫ్రీగా చేయడం మొదలుపెట్టిందో అందరికీ ఆ నోట ఈ నోట తెలిసిపోయింది. విశాఖపట్నం మొత్తం ఫేమస్ అయిపోయింది. అలా గాజువాక, అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, ఇలా ఆ నోట ఈ నోట విజయవాడ, అనంతపురం, రాయలసీమ, తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫేమస్ అయిపోయాడు డాక్టర్ వాసు.
ఫ్రీ కన్సల్టేషన్ అనేసరికి అందరూ వందే భారత్ రైలుకి వచ్చి మరీ కన్సల్టేషన్ చేసుకుని వెళ్తున్నారు అనమాట. సరే ఏమైంది ఇప్పుడు? అద్భుతంగా ఆయన తిరిగి ట్రీట్మెంట్ ఫేమస్ అయిపోయేసరికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను హ్యాపీగా అందరూ వస్తున్నారు. ఈ మెడికల్ డాక్టర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఏమైందంటే ఇది కంప్లైంట్ లాగా వచ్చింది, మా బిజినెస్ మీద దెబ్బ కొట్టేస్తున్నాం అని చెప్పి. ఎప్పుడైతే కంప్లైంట్ లాగా వచ్చిందో ఆ మెడికల్ డాక్టర్స్ ప్రెసిడెంట్ డాక్టర్ శివాజీ వచ్చి ఆయన ఏం చేశాడంటే, బాబు వాసు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, అసలు ఇంతకుముందు బాగానే చేసేవాడు కదా అన్నాడు. అన్నప్పుడు ఈయన ఏమన్నాడంటే, సార్ నేను 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్, ఐఐటి నీట్లోన ఫస్ట్ ర్యాంక్ కొట్టాను, తర్వాత ఎంబీబీఎస్లో గోల్డ్ మెడలిస్టు, ఎంఎస్లో గోల్డ్ మెడలిస్టు, ఎండీలో ఇవన్నీ చేశాను. కానీ ఆ చింతూరు అనే చిన్న విలేజ్లో ఆ మహిళకు ఉన్నంత సంస్కారంలో మాత్రం నేను వెనకబడిపోయానండి. నేను ఆ సంస్కారంలో కూడా ముందుండాలని అనుకుంటున్నాను, అందుకని నేను ఇలా మొదలుపెట్టాను సార్ అన్నాడు. ఇదంతా చెప్పేసరికి వచ్చిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ శివాజీ, ఆయన కూడా ఇంటికి వెళ్ళి ఆయన కూడా ఇదే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చేంజ్ ద ఎన్విరాన్మెంట్ అండి. అంటే మనం ఒకసారి ఎన్విరాన్మెంట్ మార్చుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. డియర్ ఫ్రెండ్స్, ఇంకోటి చూడండి, ఇంకేమున్నాయి? మేక్ స్మాల్ అండ్ టైనీ చేంజెస్, చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత అద్భుతంగా మనం మార్పులు చేసుకుంటే అంత అద్భుతంగా మనం రాణించగలుగుతాం. రైట్ అండి? ఇన్ని చేసినా సరే మనం హ్యాబిట్ని మార్చుకోలేకపోతున్నాం అంటే ఏం చేయాలంటే, కిల్ ఇట్ ఆర్ రీప్లేస్ ద ఓల్డ్ హ్యాబిట్ విత్ ద న్యూ వన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చాయ్ తాగే అలవాటు ఉంది లేదా టీ తాగే అలవాటు ఉంది, డాక్టర్ వద్దని చెప్పాడు. కాఫీ తాగే అలవాటు ఉంది, వద్దని చెప్పాడు. కాఫీ తాగొద్దు, మీకు అది ఇంకా మీ డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇప్పటికే పాడైపోయింది, చాయ్ కానీ కాఫీ కానీ తాగితే ఉన్నది కూడా ఇంకా డ్యామేజ్ అవుద్దని చెప్పాడు. మీకు మాత్రం ఈవినింగ్ 4 అయ్యేసరికి ట్రిగ్గర్ చేస్తూ ఉంది కాఫీ కాఫీ అని చెప్పి. అప్పుడు ఏం చేయాలి తెలుసా? దాన్ని మీరు అవాయిడ్ చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. ఎలాగా? విత్ లెమన్ టీ ఆర్ విత్ హనీ వాటర్ ఆర్ విత్ ఏ చాక్లెట్, జస్ట్ ఏదో దాంతో రీప్లేస్ చేసుకోవాలి కొంతకాలం. అప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా కొంతకాలం అయ్యేసరికి మీకు ఆ హ్యాబిట్ కంప్లీట్గా మార్చుకోగలుగుతారు. ఓకేనండి? రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్. ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ ఇట్ విత్ ఇన్ 20 minutes అండి. యా, కెన్ ఐ? మీరు అందరూ విత్ యువర్ పర్మిషన్, మీరు పర్మిషన్ ఇస్తే ప్రొసీడ్ అవుతా, బికాజ్ ఆల్రెడీ 9:08 అయింది కాబట్టి విత్ యువర్ పర్మిషన్. యా, హసీనా గారు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ అండి. వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రైట్. గమనించండి, గుడ్ హ్యాబిట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే, మనం ప్రతిరోజు కూడా హ్యాబిట్ స్కోర్ కార్డ్ రాసుకోవాలండి, హ్యాబిట్స్ ట్రాకింగ్ చేయాలి, 2-minute రూల్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ విత్ ఇంటెన్షన్ వెరీ ఇంపార్టెంట్. వాక్ స్లోలీ బట్ నెవర్ బ్యాక్. వీటన్నిటి సారాంశం ఏంటంటే, మీరు ప్రతిరోజు హ్యాబిట్ స్కోర్ కార్డ్ రాసుకోవాలంటే మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేస్తున్నాను? నేను ఉన్నాను, మార్నింగ్ 4:44కి లేస్తాను. లేచిన తర్వాత పళ్ళు తోముకొని హ్యాపీగా రెగ్యులర్ కాలకృత్యాలు తీర్చుకొని 5 o'clockకి యోగా క్లాస్ ఆన్లైన్లో స్టార్ట్ చేస్తాను. 5 to 6 ఆన్లైన్ యోగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను, 6 to 7 ఏఐ బూట్ క్యాంప్లో ఏఐ స్కిల్స్ నేర్చుకుంటున్నాను. కొత్తగా ఏఐ టూల్స్ మీద చక్కగా నేర్చుకుంటున్నాను, వాటిని అప్గ్రేడ్ చేసుకుంటున్నాను. 7:30 అయిన తర్వాత 7:30 నుంచి 8, అది ఆల్మోస్ట్ 8 వరకు కొనసాగుతుంది ఆ క్లాస్. 8 అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇలాగా ఇచ్చిన అసైన్మెంట్స్, దాంట్లో ఉన్న కీ లెర్నింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి అలా ప్రతిరోజు కూడా ఎవ్రీడే స్కోర్ కార్డ్ రాసుకోవాలి. ఈరోజు వాట్ ఐ హ్యావ్ టు డూ లిస్ట్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దాంట్లో ఏదైనా కొత్తది ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నేను మార్నింగ్ ఏ టూల్స్ నేర్చుకుంటూ ఏం చేస్తున్నాను, మధ్యలోన నెమ్మదిగా వాకింగ్ చేసుకుంటున్నాను. అంటే ఏంటి, నా క్లాస్ డిస్టర్బ్ అవ్వట్లేదు, నా లెర్నింగ్స్ నాకు ఉంటున్నాయి, దాంతోపాటు అడిషనల్గా ఒక హ్యాబిట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా అంతే, ఎవ్రీడే మార్నింగ్ మన డిజైనర్ టాక్ అవుతూ ఉంటుంది 7 AM. ఎంతమందికి తెలుసు అండి డిజైనర్ టాక్? డిజైనర్ టాక్ని వివేకవాణి డిజైనర్ టాక్ అంటాం. తెలిస్తే కనుక ఎస్ అని పెట్టండి చాట్ బాక్స్లో. ఎస్, వేణుగోపాల్ గారు తెలియదు అన్నారు, హిమామ్ గారు తెలుసు అన్నారు, వివేకవాణి. రైట్ అండి, రేపటి నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి అది, దానికి ఎలాంటి 1 రూపీ కూడా పే చేయక్కర్లేదు. మీతో మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. హ్యాపీగా రేపటి నుంచి మార్నింగ్ 7 AM డిజైనర్ టాక్లో, వివేకవాణి టాక్లో అందరూ అటెండ్ అవ్వండి.
వీడియో కూడా ఆన్ చేయక్కర్లేదు డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా వినండి, మీరు ఏదైనా పని చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వినండి, మంచిగా మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందండి. సో కాబట్టి డూ పార్టిసిపేట్ ఇన్ ద వివేకవాణి 7 AM టాక్. సో ఇలాగ మనం ఒక పనిని ఉంటూ దాంతో ఇంకోటి హ్యాబిట్ డెవలప్ చేసి దాన్ని హ్యాబిట్ స్కోర్ కార్డ్ అంటామండి. అదేవిధంగా రెండోది ఏంటంటే 2 minute రూల్. అందుకనే మీకు ఎవ్రీడే ఏం చేస్తున్నారు మన మెంటర్స్ అందరూ కూడాను, సెషన్ అయిన వెంటనే మీరు ఏం నేర్చుకున్నారు, వాట్ ఆర్ యువర్ కీ లెర్నింగ్స్, వాట్ ఆర్ యువర్ టేక్ హోమ్, వాట్ ఆర్ ద వావ్ ఫ్యాక్టర్, ఇందులో మీకు ఏది బాగా నచ్చింది, ఏది అర్థం కాలేదు, ప్రతిదీ క్లియర్గా ఒక వీడియో చేసి పెట్టండి. దట్ ఈస్ ఫీడ్బ్యాక్ 2 minute రూల్. దానికి ఆటోమేటిక్గా మన మెంటర్స్ అందరూ కూడా అద్భుతంగా ఇస్తూ ఉంటారు. మీ గ్రూప్లో పెడతారు మేడం, స్వప్న మేడం మీ గ్రూప్లో పెడతారు. మహేందర్ సార్ అండ్ రిమైనింగ్ మెంటర్స్ ప్లీజ్ పోస్ట్ దట్ వివేకవాణి ఇన్ దట్ 198 అండ్ 190 బ్యాచ్ ఆల్సో. రైట్ అండి. సో ఇలా మనం చేస్తూ ఉంటే ప్రతిరోజు చిన్న చిన్నగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటేనండి దట్ గివ్స్ బిగ్ రిజల్ట్స్ అండి. డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వాక్ స్లోలీ బట్ నెవర్ బ్యాక్. ఇంకా చూడండి డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు 21/90 రూల్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంటే మనం ఏదైనా ఒక హ్యాబిట్ని డెవలప్ చేసుకోవాలంటే ఇట్ టేక్స్ 21 days అండి. 21 days తీసుకుంటుంది ఒక హ్యాబిట్ డెవలప్ అవ్వాలంటే. అది మన లైఫ్ స్టైల్గా మారాలంటే, ఆ హ్యాబిట్ ఫార్మ్ అయిన హ్యాబిట్ లైఫ్ స్టైల్గా మారాలంటే 90 days పడుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 21/90 రూల్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఒక కొత్త హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, అందుకని మన ట్రైనింగ్ చూడండి 21 days ఆన్లైన్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, 21 days మీరు అటెండ్ అయ్యారంటే ఆటోమేటిక్ మీకు తెలియకుండానే జూమ్లో మీరు ఏం చేస్తారు, 8 అయ్యేసరికి మళ్ళీ అటెండ్ అవుదామని చూస్తూ ఉంటారు. ఒక హ్యాబిట్ ఫార్మ్ అవుద్ది. అలా మీ తర్వాత కూడా మీ ట్రైనింగ్ అయిపోయి కూడా మీరు మెంటర్గా వచ్చారనుకోండి 90 days పాటు, యూ బికమ్ ఏ ట్రైనర్, అద్భుతమైన ట్రైనర్గా మారుతారు. ఎందువల్ల అంటే మీ లైఫ్ స్టైల్ అయిపోయింది, అది ఇంకా ట్రైనింగ్ అనేది మీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. అందువల్ల అది అలా అవుతుంది అనమాట. రైట్ అండి. ఇంకా ఏం చేయాలి సార్ మనం అద్భుతంగా కొనసాగాలంటే ఇంకా ఏం చేయాలి సార్ అంటే, డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంకా ఏం చేయాలంటే ఫాలో ద LLR. LLR అంటే ఏంటి సార్, లిజన్ అండ్ అబ్జర్వ్. గుర్తుపెట్టుకోండి, మనకి 21 days 21 ట్రైనర్స్ అద్భుతంగా వస్తూ ఉంటారు. ఎవరి స్టైల్లో వాళ్ళు, ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు బేభత్సంగా అద్భుతంగా ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ వావ్ ఫ్యాక్టర్ మీకు ఇస్తూ ఉంటారు. అన్నిటిని అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి, అద్భుతంగా ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత ఇంకేం చేయాలి సార్, లెర్న్ బై డూయింగ్. ఇది ఇంపార్టెంట్. ఎంత ఎన్నాం అనేది పాయింట్ కాదు, ఎంత చేసాం అనేది పాయింట్. కాబట్టి ప్రతిదీ మీరు ఫీడ్బ్యాక్ చేయండి, అసైన్మెంట్ చేయండి, అప్పుడే మీరు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అలాగే బుక్స్ని చదవండి, రీడింగ్ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒకప్పుడు ఉండేది మంచి హ్యాబిట్, ఇప్పుడు లేని హ్యాబిట్ అదే. కాబట్టి బుక్స్ ప్రతిరోజు ఒక బుక్ చదవండి. రీడ్ ఏ బుక్ అదర్ దాన్ యువర్ టెక్స్ట్ బుక్, ప్లీజ్ మైండ్ ఇట్. అంటే అకాడమిక్స్ బుక్స్ కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యే బుక్ ఏదో ఒక బుక్ చదవండి. హ్యాబిట్ ఫార్మ్ అవ్వాలంటే అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ చదవండి, అద్భుతంగా ఉంటుంది. లేదు కాంపౌండింగ్ అనే బుక్ చదవండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి సార్, ఫాలో ద RVR. అంటే రోనంకి వెంకటేశ్వరరావు కాదండి, చూడండి ఇక్కడ రిఫర్. ఏమి రిఫర్ చేయాలి సార్, వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ టూల్స్ అండి. ChatGPT ఉంది, యూట్యూబ్ ఉంది, గూగుల్ జెమినీ ఉంది, వాట్సాప్ మెటా AI ఉంది. వీటన్నింటినీ రిఫర్ చేయండి, అద్భుతంగా రిఫర్ చేయండి. మీరు ఏ ట్రైనింగ్ ఇవ్వాలి దాని మీద రిఫర్ చేయండి. రిఫర్ చేసి ఇవన్నీ బుక్లో రాసుకుంటున్నారు కదా, మరి ఏం చేస్తారు, దీన్ని ఎగ్జామ్ రాయాలి కదా, అంతేనా? మరి ఏం చేయాలి, మనం ఎగ్జామ్ రాయకూడదు కదా, మనం వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇన్స్పైర్ చేయాలి, కొన్ని కోట్ల మందిని మనం మోటివేట్ చేయాలి. నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలమని చెప్పి మనం ప్రతిజ్ఞ తీసుకొని ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి వస్తున్నాం. మన భారతదేశాన్ని విశ్వగురు స్థానం నిలబెట్టాలనే ఉద్దేశంతో మనం వస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని వీడియో ఆర్ వాయిస్ ఫీడ్బ్యాక్ రికార్డ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, దాన్ని మన శ్రేయోభిలాషులు అందరికీ పంపించాలి. ఏం చేస్తారు అప్పుడు వాళ్ళు, సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా చెప్పారు సార్, మా స్కూల్కి వచ్చి చెప్పండి సార్ అని ఇన్వైట్ చేస్తారు. చక్కగా తీసుకోండి, చాలా బాగా చెప్పారు కానీ ఈ పాయింట్ అనేది ఇంకా బాగుంటుంది సార్ అంటారు. దాన్ని యాడ్ చేసి మళ్ళీ రిపీట్ చేయండి, ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. సో RVR అంటే రిఫర్, వీడియో అండ్ వాయిస్ రికార్డ్ అండ్ రిపీట్ విత్ పాజిటివ్ ఇన్పుట్స్. పొగిడారని పొంగిపోవద్దు, తిట్టారని కుంగిపోవద్దు. ట్రైనింగ్ పీరియడ్లో రెండూ ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎవరే చెప్పినా సరే పాజిటివ్గా యాక్సెప్ట్ చేయాలి. మీ మెంటర్ ఎవరో ఒక ఆయన చెప్పారు, అస్సలు బాగాలేదన్నారు, ఓకే యాక్సెప్ట్ చేయండి. అద్భుతంగా ఉందన్నారు, పొంగిపోకండి, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ ఏం చేయాలి సార్, ఫాలో ద 7, 8, 9. ఇదేంటి సార్,
7 hours of sound sleep, 7 hours of sound sleep, 8 hours of dedicated job, 9 hours of self care. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఏంటి సార్, మినిమం 7 hours నిద్ర ఉండాలండి, 8 hours డెడికేటెడ్ జాబ్, 9 hours సెల్ఫ్ కేర్. చాలా ఇంపార్టెంట్. ఈ 9 hours సెల్ఫ్ కేర్లో మనం పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవడం, మనం డెవలప్ అవ్వడానికి బుక్స్ చదువుకోవడం, యోగా ప్రాక్టీస్ చేసుకోవడం, బాడీని అద్భుతంగా మనం మౌల్డ్ చేసుకోవడం, అన్నిటికీ మనకు వస్తుంది 9 hours. ఇంకా ఏం చేయాలి సార్? ఫాలో ద 1 2 3 4. ఇదేమిటి సార్? 1, ట్రైన్ యువర్ బాడీ. అంటే ఏం చేయాలి సార్? ప్రతిరోజు మన బాడీకి వ్యాయామం ఉండాలండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు వాకింగ్ చేస్తారా, స్విమ్మింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, సూర్య నమస్కారాలు చేస్తారా, యోగా చేస్తారా తెలియదు, బట్ బాడీలో చెమట పట్టాలి. అర్థమవుతుందండి? చెమటతో స్నానం చేయాలి, అప్పుడే అద్భుతంగా మన బాడీ ట్రైన్ అయినట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్. ఓకేనండి. నెక్స్ట్ ఏం చేయాలి సార్? ట్రైన్ యువర్ బాడీ, ట్రైన్ యువర్ బ్రెయిన్. బ్రెయిన్ ట్రైన్ చేయాలంటే దిస్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ యోగా అంటాం. బ్రెయిన్ యోగా అందరూ ఒకసారి ఇలా డిస్ప్లే చేయండి. బ్రెయిన్ యోగా ముద్ర అంటాం. ఇట్లాగా అందరికి కనిపిస్తుందా? రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్, మిడిల్ ఫింగర్, థంబ్, ఇండెక్స్ జాయిన్ అవ్వాలి. అయిన తర్వాత జస్ట్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ సింక్ అవుతూ ఉంటుంది. ఇలా చూడండి, ఇండెక్స్ ఫింగర్ని క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు, అలాగే మిడిల్ ఫింగర్ని క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్ వైజ్ 3 times. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ సింక్ అవుద్ది. రింగ్ ఫింగర్ని టచ్ చేయకుండా చేయండి, టచ్ అవ్వకుండా చేయాలి. లెఫ్ట్ చేయగలిగితే ఎవరైనా చేస్తే కనుక నాకు ఎస్ అని పెట్టండి చాట్ బాక్స్లో. లిటిల్ ఫింగర్ అంటే అలా చేయగలిగితే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నట్టు, మీ బ్రెయిన్ ట్రైన్ అయినట్టు. సూపర్ సార్ వేణుగోపాల్ గారు. రింగ్ ఫింగర్ ముఖ్యంగా ఉంగరపు వేలు ఒకదానికి ఒకటి టచ్ కాకుండా 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ చేయగలిగితే మీ బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తున్నట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి. రైట్. ఇంకా ఏం చేయాలి సార్? పజిల్స్, అద్భుతమైన పజిల్స్ ఉంటాయండి, హ్యాపీగా పజిల్స్ని ఫాలో అవ్వండి. ఇంకా ఏం చేయాలి సార్? సుడోకు చేయండి, బ్రెయిన్ ట్రైన్ అవుతూ ఉంటుంది. బుక్లో అద్భుతంగా ఉంటాయండి, బుక్ టు బ్రెయిన్ అద్భుతమైన యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ మీకు నచ్చింది చేసుకోండి, హ్యాపీగా బ్రెయిన్ అనేది ఏమవుతుందండి? ట్రైన్ అవుతుంది. ఇలాంటి గుర్తొచ్చిందండి, మన మధ్య మా ఊర్లో ఒక ఆయన వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేశారు. అల్లుడేమో తెలంగాణ, అమ్మాయి ఏమో ఆంధ్ర. అయితే సంక్రాంతికి అల్లుడిని పిలుపు చేశారు. పిలుపు చేసినప్పుడు అల్లుడు ఏమన్నాడు, నేను ఎంఎన్సి కంపెనీ కదా, నాకు ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు ఎవరు, బట్ జనవరిలో ఏదో నెలలో ఇస్తారు, చూసుకొని వస్తాను అన్నాడు. ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టాడు మామగారికి, ఏంటంటే నేను ఏ రోజైతే వస్తానో ఆ రోజు డేట్ ఎంత అయితే ఉంటుందో ఆ డేటు అన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ నాకు గిఫ్ట్గా ఇవ్వాలని అన్నారు. మరి ఫస్ట్ టైం అల్లుడు అడిగాడు, మామగారు కాదంటారా? ఓకే గ్రాంటెడ్ అన్నారు. మామగారు ఏం చేశారంటే ఒక బంగారు కొట్టు దగ్గరికి వెళ్ళి గోల్డ్ స్మిత్ని మాట్లాడుకున్నారు. జనవరి 1 నుంచి 31 వరకు 1 1 గ్రాము, 2 2 grams, 3 3 grams, అట్లాగా 31 గోల్డ్ కాయిన్స్ తయారు చేసి పెట్టు, మా అల్లుడు వచ్చిన రోజున ఏ డేట్ ఉంటే ఆ కాయిన్ ఆయనకి ఇస్తానన్నాడు. ఆ గోల్డ్ స్మిత్ ఏమన్నాడు, మీకు ఎందుకంటే అంత బంగారం మీరు ఇన్వెస్ట్ చేయడము, నేను ఒక ఐడియా చెప్తాను, 5 కాయిన్స్ తయారు చేస్తాను, మీ అల్లుడు ఏ రోజు వచ్చినా సరే ఆ 5 కాయిన్లతో మీరు ఆయనకి గిఫ్ట్ ఇవ్వచ్చు అంటాడు. అర్థమైందండి క్వశ్చన్? సో మీరు కూడా 5 కాయిన్స్ ఏంటో ఆలోచించుకోండి బ్రెయిన్లోన. ఆన్సర్ దొరికితే చాట్ బాక్స్లో పెట్టండి. మెంటర్స్ ప్లీజ్ డోంట్ డూ ఇట్, ఓన్లీ పార్టిసిపెంట్స్కి అవకాశం ఇవ్వండి. యా రైట్ అండి. సరే, ఇలా జరుగుతూ ఉంది. తెలంగాణ నుంచి అల్లుడు ఆంధ్రాకి వచ్చారు, సంక్రాంతికి వచ్చారు, ఆ రోజు వచ్చింది, గోల్డ్ కాయిన్స్ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చారో మీరు తర్వాత చెప్పండి నాకు. నెక్స్ట్, ట్రైన్ యువర్ వర్డ్. మాట మంచిదైతే ఏమవుతుందండి? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి అద్భుతంగా మనం మాట్లాడాలి. దాని గురించి మనం ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నాం. హౌ ఎఫెక్టివ్లీ వీ కెన్ కమ్యూనికేట్ విత్ అవర్ కస్టమర్స్, హౌ ఎఫెక్టివ్లీ వీ కెన్ కమ్యూనికేట్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, హౌ ఎఫెక్టివ్లీ వీ కెన్ కమ్యూనికేట్ విత్ అవర్ స్టూడెంట్స్. ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డియర్ ఫ్రెండ్స్, ట్రైన్ యువర్ థాట్స్. చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు మన మాటల్ని ట్రైన్ చేసుకోవాలి, అప్పుడే అద్భుతంగా ఉంటుంది. మన ఆలోచనలు ఎంత పాజిటివ్గా ఉంటే అంత అద్భుతంగా మనం రాణించగలుగుతాం. ఇవన్నీ కూడా మనకి ఎడిషనల్గా ఎఫెక్టివ్ ట్రైనర్ అవడానికి పనికొచ్చేవండి. నెక్స్ట్ డియర్ ఫ్రెండ్స్,
ఒకసారి నాకు ఇప్పుడు చిరంజీవి గారును మహేంద్ర గారు ఈరోజు ట్రైనింగ్ ఇచ్చినందుకు గాను ఒక 10,000 రూపాయలు నాకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ పెట్టారు కదండి. మరి ఎందుకు చెప్తున్నాను నేను ఇప్పుడు? బికాస్ దట్ గివ్స్ డోస్. ఏంటంటే అది డోస్ అంటే డొపామైన్, ఆక్సిటోసిన్, అలాగే ఇంకోటి ఏంటది ఎండార్ఫిన్ అండ్ సెరోటోనిన్. ఏమిటి సార్ ఇవి? వీటిని హ్యాపీనెస్ కెమికల్స్ అంటారని నిన్నే చదివానండి. నిన్న కాదు, ఒక 1 year బ్యాక్ చదివాను. ఈ హ్యాపీనెస్ కెమికల్స్ మనం ఎవరికైనా ఒక మంచి చేస్తే కనుక డొపామైన్ రిలీజ్ అవుతుందండి. ఒక మంచిగా మనకు నచ్చిన ఫుడ్ తింటే రిలీజ్ అవుద్ది, ఒక గోల్ అచీవ్ అయితే రిలీజ్ అవుద్ది, ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే రిలీజ్ అవుద్ది, సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ తీసుకున్న రిలీజ్ అవుద్ది. ఆక్సిటోసిన్ మన పెట్ యానిమల్స్ని పెంచుకున్న, ఇతరులకి హెల్ప్ చేసిన, ఇలాంటివన్నీ చేస్తే, ఒక సోషల్ మీడియాలో ఒక మంచి పోస్ట్ పెట్టినా రిలీజ్ అవుద్ది ఆక్సిటోసిన్. అలాగే ఎండార్ఫిన్ మనం మంచిగా వార్మప్ చేసాం, ఎక్సర్సైజ్ చేసాం, యోగా చేసాం, ఒక మంచి మ్యూజిక్ విన్నాం, అప్పుడు రిలీజ్ అవుద్ది. ఒక మంచి మూవీ చూసాం, ఒక మంచిగా నవ్వుకున్నాం, అప్పుడు రిలీజ్ అవుద్ది. సెరోటోనిన్ మన మూడ్ని స్టెబిలైజ్ చేస్తుంది, చక్కగా సన్లైట్లోకి వెళ్తే రిలీజ్ అవుద్ది. మైండ్ఫుల్నెస్తో మనసు పెట్టి పని చేస్తే రిలీజ్ అవుద్ది, యోగా చేసిన, మెడిటేషన్ చేసిన రిలీజ్ అవుద్ది, నేచర్లో ఉంటే రిలీజ్ అవుద్ది అండి. చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. రైట్. సో కాబట్టి ఇలాంటి గుర్తొచ్చిందండి. ఏమైందంటే రాము అనే వ్యక్తి చక్కగా ఆయన ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో టైం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన సడన్గా ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చూస్తే అవతల నుంచి ఒక మంచి స్వీట్ వాయిస్ అన్నమాట, లేడీ వాయిస్. మన దాంట్లో ఎవరైనా ఉన్నారా? సౌందర్య అని పేరుతో ఎవరు లేరు కదండి. ఓకే, టేక్ ఇట్ గ్రాంటెడ్, తీసుకున్నాను. అటువైపు నుంచి రాము నేను రోల్ నెంబర్ 29 గుర్తుపట్టలేదా అందనమాట. అనేసరికి ఈయనకి ఎక్కడో కనెక్ట్ అయిపోయాడు. ఓకేనా, రోల్ నెంబర్ 29 అని చెప్పి వెంటనే ఆ ఫోన్ పట్టుకొని ఏం చేశాడంటే, అలా పట్టుకొని వెంటనే ఇంట్లోంచి బయటకు వచ్చాడు, పక్క రూమ్లోకి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. వేణుగోపాల్ గారు బాగా కనెక్ట్ అయినట్టున్నారు. రైట్. సో మాట్లాడుతూ ఉంటే ఏమందంటే ఆమె, రాము నన్ను గుర్తుపట్టలేదా అంటేసరికి గుర్తొచ్చావు, ప్రియా, సౌందర్య, స్వప్న ఏదో మాట్లాడాడు. సరే నేను వస్తున్నాను, మన ఇద్దరం కలుద్దాం అని చెప్పి అన్నదన్నమాట. అంటే ఎప్పుడు ఫ్రీగా ఉంటావంటే సో అండ్ సో నెక్స్ట్ కమింగ్ సండే ఐఎమ్ ఫ్రీ అన్నారు. ఎక్కడ కలుద్దాం అంటే నో వాటర్, ఈవినింగ్ 5 PM. ప్లేస్ ఫిక్స్ అయిపోయింది, మొత్తం అన్ని ఫిక్స్ అయిపోయినాయి. సరే ఈయనకి ఆ పర్టికులర్గా మీట్ అవ్వడం కోసం ఒక మంచి సూట్ తీసుకున్నాడు, బ్లెజర్ తీసుకున్నాడు, నీట్గా డ్రెస్అప్ అయ్యాడు. ఇంట్లో ఏం చెప్పాడంటే, నాకు కమింగ్ సండే ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి చక్కగా హ్యాపీగా యాప్లో ఓలా బుక్ చేసుకున్నాడు. వెహికల్ వచ్చింది. ఈ హడావుడి అంతా నీట్నెస్ అంతా చూసరికి ఇంట్లో అందరూ ఏమనుకుంటున్నారు, మా ఆయనకి పెద్ద డెలిగేట్స్తో మీటింగ్ ఉందని చెప్పి, మా పిల్లలు మా డాడీకి పెద్ద డెలిగేట్స్తో మీటింగ్ ఉందని వీళ్ళు అనుకుంటున్నారు. సరే అయ్యింది, వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత కలిసింది ఎవరు, సౌందర్య. కలిసిన తర్వాత హ్యాపీగా నో వాటర్లో మెనూ చూసి ఆర్డర్ ఇచ్చుకున్నారు, నచ్చింది తిన్నారు. తిన్న తర్వాత అంతా అయిపోయింది, ఎంతకాలం అయింది నిన్ను కలిసి అది ఇది అని చెప్పి హ్యాపీనెస్ స్టోరీలు, వాళ్ళు చదువుకున్నప్పుడు స్టోరీలు అన్ని చెప్పుకున్నారు, అందరిని తెలుసుకున్నారు. ఒకసారి అంతా అయిపోయాక తీసి, రాము ఇక్కడ సంతకం పెట్టవా అంది. బ్యాగ్లోంచి ఒక ఫామ్ తీసి సంతకం పెట్టాడు. ఇంతకీ ఏంటని చూస్తే, నేను LIC ఏజెంట్గా పనిచేస్తున్నాను, నాకు ఈ మంత్ టార్గెట్ అవ్వలేదు, సైన్ పెట్టాను అనమాట. సో LIC స్కూల్తోనే కాదు, స్కూల్ తర్వాత కూడా ఉంటుందని డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా LIC వాళ్ళు ఉంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఇలా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో కాబట్టి ఈ విధంగా మనకి అప్పుడప్పుడు హ్యూమర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం లైఫ్లోన అద్భుతంగా గ్రో అవ్వగలుగుతాం. ఇంకా ఏంటండి, లాస్ట్ 5 minutes అండి. ఇంకా ఏం చేయాలి మనం అద్భుతంగా? మన ట్రైనర్ ఫీల్డ్లో ఉన్నాం, మనం హ్యాపీగా ఎఫెక్టివ్గా ట్రైనింగ్ ఇవ్వాలంటే ఇంకా ఏం చేయాలి అంటే, ఎవ్రీడే ఓంకారాన్ని చాంట్ చేయాలండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎస్, మనం కనుక ఒక సిస్టమేటిక్గా ఓంకారాన్ని చాంట్ చేస్తే, ఇవన్నీ సైంటిఫిక్ ప్రూఫ్లు ఉన్నాయండి. ఐఎమ్ హ్యావింగ్ ఏ రీసెర్చ్ ఆన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. సో చేస్తే 15 minutes పాటు చేయగలిగితే కనుక బ్లడ్ ప్రెషర్ హ్యాపీగా కంట్రోల్ అవుతుందండి. అలాగే డయాబెటిక్ కానివ్వండి, అలసటి, మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ, అలాగే మన ఊపిరితిత్తుల పనితీరు కానీ, జీర్ణక్రియ కానీ, కిడ్నీ వ్యవస్థ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, థైరాయిడ్ అద్భుతంగా హ్యాపీగా కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ చేయడం వలన అద్భుతమైన రిజల్ట్స్ మనకు వస్తాయండి. నేను ఆల్రెడీ చాలామంది తెప్పించాను ఓంకారాన్ని ఎవ్రీడే చాంట్ చేయడం వలన. నేను కూడా ఇలాగ ఒక చిన్న హ్యాబిట్ నేర్చుకున్నానండి ఇప్పుడు 2002లోన. ఆ హ్యాబిట్ ఎలా పనికొచ్చిందంటే, నాకు ఇప్పుడు నేను నేర్చుకున్న తర్వాత చాలా కాలం ప్రాక్టీస్ చేశాను, మధ్యలో వదిలిపెట్టేశాను.
సడన్గా థైరాయిడ్ ఫ్లక్చువేట్ అయ్యింది, ఓవర్ వెయిట్ అయిపోయాను, ఆల్మోస్ట్ 86 కేజెస్ వెళ్ళిపోయాను. అప్పుడు నేను నేర్చుకున్న విద్యను నా మీద నేనే ముందు ప్రయోగించాను. హ్యాపీగా ఓన్లీ యోగా ద్వారానే ఎట్లాంటి ఏమి వాడకుండా న్యాచురల్గా 23 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. సో ఈ విషయం అందరూ చెప్పడం మొదలుపెట్టాను. మాకు కూడా చెప్పన్నారు. కోవిడ్ ముందు అందరికి ఆఫ్లైన్లో చెప్పాను, కోవిడ్ తర్వాత ఆన్లైన్లో చెప్తున్నాను. హ్యాపీగా కొన్ని వేల మంది కనెక్ట్ అయ్యానండి. అదృష్టం ఏంటంటే నేను చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్ వచ్చిందండి, అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. వాళ్ళకి ఎక్సెస్ ఫ్యాట్ తగ్గించగలిగాను, బ్లడ్ ప్రెషర్ని తగ్గించగలిగాను, డయాబెటీస్ తగ్గించగలిగాను. మల్టిపుల్ డిజార్డర్స్ ఉన్న ఒక ఉమెన్, బ్యాంక్ మేనేజర్ వాళ్ళ వైఫ్ అన్నమాట, థైరాయిడ్, ఓవర్ వెయిట్, పీసీఓడి, ఇట్లా రకరకాల డిజార్డర్స్తో నా దగ్గరికి వచ్చారు. ఆవిడ 3 months పాటు మంచిగా ఆన్లైన్లో జూమ్ ప్లాట్ఫామ్లో యోగా థెరపీ తీసుకుందండి. అద్భుతమైన రిజల్ట్ వచ్చినాయి, అన్ని కంట్రోల్ అయినాయి. హ్యాపీగా నౌ షీ ఈజ్ ఎంజాయింగ్ హర్ లైఫ్ విత్ హెల్దీనెస్. చాలా ఇంపార్టెంట్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఒక పవర్ఫుల్ హ్యాబిట్ని తయారు చేసుకోండి. ఆ హ్యాబిట్ ఎలా ఉండాలంటే మీ పేరుకి బ్రాండ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నా పేరు ముందు యోగా ఆర్వీఆర్ అన్నట్టు తయారైంది. కాబట్టి నేను ఆచరించి చెప్పాను కాబట్టి, నేను వాల్యూ యాడ్ చేస్తాను కాబట్టి అందరూ నా మాట వింటున్నారు, నా మాటకి వాల్యూ యాడ్ అయింది. కాబట్టి మీరు కూడా ఇదే విధంగా హ్యాపీగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆచరించి చెప్తే ఆచార్యులు అవుతారని చెప్పి ఎవరో చెప్పారండి. సో లాస్ట్గా ఒక పవర్ఫుల్ కోట్తో నేను ముగిస్తున్నానండి. ఓడిన నీ బోడి మాటలు ఎవరికి కావాలోయ్, గెలిపి చూపించు. ఈ సమాజం కొడుతుంది చప్పట్లు, పెడుతుంది దండాలు, వేస్తుంది దండలు, చేస్తుంది సన్మానాలు. డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా గెలుస్తారని, సమాజాన్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యువర్స్ డాక్టర్ ఆర్వీఆర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇది బిఫోర్ వెయిట్ లాస్, ఇది ఆఫ్టర్ వెయిట్ లాస్ అండి. తర్వాత మనం ఎవ్రీడే ఒక 30 minutes మనది ఫోకస్ అవర్ పెట్టుకోవాలి, 30 minutes పాటు. ఆ 30 minutesలో 5 minutes మన రియల్ టైం లాంగ్ టర్మ్ గోల్స్ని చక్కగా విజువలైజ్ చేసుకోవాలి. 10 minutes పాటు మీడియం టర్మ్ గోల్స్ మీద ప్లాన్ చేసుకోవాలి. 15 minutes పాటు ఎవ్రీడే గోల్స్, టు డూ లిస్ట్ అంటాం, అది చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓవర్ టు హోస్ట్.